Yes, thank you, sir. Thank you so much. Once again, happy evening, all of you. Jai Bharat, everyone. So, welcome to Next Money Plan presentation. ఈ బిజినెస్ ప్లాన్ ప్రెజెంటేషన్ కి మిమ్మల్ని వస్తుంది నెక్స్ట్ మనీ టీమ్ ఛాంపియన్స్. ఇక్కడ ఉన్న మెంటర్స్ అందరం కూడా మిమ్మల్ని వెల్కమ్ చేస్తున్నాం ఫ్రెండ్స్. సో ఈ రోజు ఈ ప్లాన్ ప్రెజెంటేషన్ ద్వారా ఏదైతే మనం 30 నుంచి 40 నిమిషాల టైంలో మనం డిస్కస్ చేయబోయే కంటెంట్ ఏంటి అనేది మనం చూసినట్లయితే బేసిక్ డీటెయిల్స్ అబౌట్ కంపెనీ, మన కంపెనీకి సంబంధించిన సమాచారం, అబౌట్ కంపెనీ సిఎండి అండ్ అవార్డ్స్, కంపెనీకి వచ్చిన అవార్డ్స్ కావచ్చు, సిఎండి గురించి కావచ్చు, కంపెనీ ప్రొఫైల్ కావచ్చు, కంపెనీ విజన్ ఏంటి, కంపెనీ మిషన్ ఏంటి, ఏ మిషన్ తో పనిచేస్తుంది కంపెనీ అనేది తెలుసుకుంటాం. వై వీ హ్యావ్ టు జాయిన్ ఇన్ నెక్స్ట్ మనీ, అసలు ఈ ప్లాట్ఫామ్ ని మనం చూజ్ చేసుకోవాల్సిన అవసరం ఏముంది అనేది మనం తెలుసుకోబోతున్నాం. టైప్స్ ఆఫ్ ఎర్నింగ్స్, ఎన్ని రకాల ఆదాయాల్ని మనం ఇక్కడ సంపాదించబోతున్నాం, యూనిక్ సెల్లింగ్ పాయింట్స్ ఏంటి అనేది కూడా మనం తెలుసుకోబోతున్నాం. గోల్ సెట్టింగ్ ఫర్ ఫాస్టెస్ట్ ఎర్నింగ్. సో మనము తొందరగా ఎక్కువ డబ్బు సంపాదించడానికి మన గోల్ సెట్టింగ్ ప్లాన్ అనేది ఎలా ఉండాలి ఏంటి అనేది ఈ ప్రధానంగా ఈ 7 అంశాల గురించి మనం ఈ రోజు డిస్కస్ చేయబోతున్నాం ఫ్రెండ్స్. సో మనం చూసినట్లయితే ఒకసారి డిమానిటైజేషన్ ఇన్ ఇండియా ఎప్పుడైతే 2016లో మనకి ఇండియాలో డిమానిటైజేషన్ ఎప్పుడైతే జరిగిందో అప్పుడు ఒక డిజిటల్ రెవల్యూషన్ స్టార్ట్ అయింది ఇండియాలో అని చెప్పేసి చెప్పుకోవచ్చు అన్నట్టు. డిజిటల్ ఇండియా కాన్సెప్ట్ కి బర్త్ అనేది అక్కడనే స్టార్ట్ అయింది అని చెప్పేసి చెప్పుకుంటాం అన్నట్లు. సో ఇక్కడ మన కంపెనీ కూడా నెక్స్ట్జెన్ ఏదైతే కంపెనీ ఉందో ఈ డిజిటల్ రెవల్యూషన్ లో భాగంగా ఈ నెక్స్ట్ మనీ యాప్ ని తీసుకురావడం జరిగింది అన్నట్లు. వి సపోర్టింగ్ డిమానిటైజేషన్ ఎట్ ది సేమ్ టైం డిజిటల్ ఇండియా కాన్సెప్ట్. వీటిని మనం సపోర్ట్ చేసుకుంటూ ఈ నెక్స్ట్ మనీ యాప్ ని లాంచ్ చేయడం జరిగింది ఫ్రెండ్స్. మరి ఒకసారి చూసినట్లయితే మన కంపెనీ ట్రేడ్ నేమ్ చూసినట్లయితే కంపెనీ నేమ్ వచ్చేసి నెక్స్ట్జెన్ ఇన్వెంటివ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ప్రైవేట్ లిమిటెడ్. ఇది ఒక ఐటీ బేస్డ్ కంపెనీ అని చెప్పేసి తెలుసు మనకి. ఎక్కడుంది అని అంటే ఇది మన ఇండియన్ కంపెనీ అని చెప్పేసి చెప్పుకోవచ్చు. ఎక్కడుంది అని అంటే పూణే, మహారాష్ట్రలో ఉంది మన కంపెనీ అన్నట్లు. సో కంపెనీ ప్రొఫైల్ చూసినట్లయితే ఐటీ కంపెనీగా స్టార్ట్ అయింది ఎప్పుడు అని అంటే 11th December 2013లో స్టార్ట్ అయింది. ఐటీ కంపెనీగా స్టార్ట్ అయ్యి ఐటీ రంగంలో సేవలు అందిస్తూనే మనకి 2017లో ఎప్పుడైతే డిజిటల్ రెవల్యూషన్ స్టార్ట్ అయిందో అప్పుడే ఒక ఐడియా రావడం జరిగింది అన్నట్లు. మనం కూడా ఒక మంచి ఇన్నోవేటివ్ యాప్ ని, అంటే మనం యాప్ ద్వారా మనం డబ్బు సంపాదించుకునే అవకాశాన్ని క్రియేట్ చేయాలి అనే ఉద్దేశంతో ఈ నెక్స్ట్ మనీ యాప్ ని లాంచ్ చేయడం జరిగింది. ఎప్పుడు అని అంటే 1st January 2017లో. 2017 జనవరి 1 రోజు ఈ యాప్ ని స్టార్ట్ చేయడమే కాకుండా డైరెక్ట్ సేలింగ్ ఎంటిటీస్ లిస్ట్ లో కూడా ఈ యాప్ ని రిజిస్టర్ చేయడం జరిగింది 26 December 2017లో. సో ఈ రోజు వరకు మనం చూసినట్లయితే ఫ్రెండ్స్ మోర్ దాన్ 40 lakh యూజర్స్ ని మనం కలిగి ఉన్నాం ఈ రోజు వరకు కూడా. సో మరి చూసినట్లయితే మన సిఎండి గారి గురించి ఒకసారి పరిచయం చేసుకుందాం. అవర్ గ్రేట్ సిఎండి సార్ వచ్చేసి మిస్టర్ అభిషేక్ కుమార్ బర్మన్ సార్ వచ్చేసి బేసికల్లీ ఏరోనాటికల్ ఇంజనీర్. సో ఈ డైరెక్ట్ సేలింగ్ ఇండస్ట్రీలో అపారమైన అనుభవజ్ఞుడు అని చెప్పేసి చెప్పుకోవచ్చు అన్నట్లు. సో నేను చెప్పడం కాదు, ఇతని గురించి డైరెక్ట్ గా మీరే గూగుల్లో వెళ్ళి సెర్చ్ చేయొచ్చు. హూ ఈస్ ద యంగెస్ట్ సిఎండి ఆఫ్ ఇండియా అని చెప్పేసి మీరు సెర్చ్ చేసినట్లయితే మరి ఎవరి పేరో రాదు, మిస్టర్ అభిషేక్ కుమార్ బర్మన్ అని చెప్పేసి రావడం జరుగుతుంది అన్నట్లు. సో ఇండియాలో పెద్ద పెద్ద కంపెనీస్ ఉన్నప్పటికీ కూడా ఏ సిఎండికి దక్కని గౌరవం మన సిఎండికి దక్కడం రియల్లీ హ్యాట్స్ ఆఫ్ అన్నట్లు. సో మనకి బ్యాక్ బోన్ ఆఫ్ ది నెక్స్ట్ జెన్ అని చెప్పేసి కూడా చెప్పుకోవచ్చు అన్నట్లు. ఎండి మేడం మిస్ శబ్నం ప్రవీణ్ మేడం ఎండిగా వ్యవహరిస్తున్నారు. సో ఇద్దరు కూడా ఒక డిజిటల్ రెవల్యూషన్ లో భాగంగా ప్రతి ఒక్క వ్యక్తికి కూడా ఒక ఇన్నోవేటివ్ వేస్ సృష్టించాలి, ఒక ఎంటర్ప్రీనర్ డెవలప్మెంట్ తీసుకురావాలి అనే ఉద్దేశంతో సక్సెస్ఫుల్ గా కంపెనీని లీడ్ చేస్తున్నారు అన్నట్లు. మేడం కూడా వచ్చేసి డిజిటల్ ఉమెన్ అవార్డు గ్రహీత, వరుస సంవత్సరాలకి డిజిటల్ ఉమెన్ అవార్డు కూడా తీసుకోవడం జరిగింది అన్నట్లు. సో మరి చూసినట్లయితే ఇందాక మనం చెప్పినాం కంపెనీ కూడా డైరెక్ట్ సేలింగ్ ఎంటిటీస్ లిస్ట్ లో నమోదైన కంపెనీ మనది అని చెప్పేసి చెప్పినాం. సో ఈ డైరెక్ట్ సేలింగ్ ఇండస్ట్రీ గురించి మనం చూసినట్లయితే ఈ రోజు వరకు కూడా లీగల్ గా, ఎథికల్ గా, జెన్యూన్ గా బిజినెస్ చేస్తున్న కంపెనీలు ఇండియాలో 456 కంపెనీస్ ఉన్నాయి, లిస్టెడ్ కంపెనీస్ ఇవన్నీ కూడా. సో ఈ 456 కంపెనీస్ లో 455 కంపెనీస్ మాత్రం ప్రొడక్ట్ బేస్డ్ కంపెనీస్, అంటే ప్రొడక్ట్ అమ్మడం, కొనడం పైన బీవీలు, పీవీల పైన బిజినెస్ అనేది జరుగుతుంది అక్కడ. మరి మనది వన్ అండ్ ఓన్లీ కంపెనీ ఇన్ డైరెక్ట్ సేలింగ్ ఎంటిటీస్ లిస్ట్ సర్వీస్ సెక్టార్ లో నమోదైన కంపెనీ మనది ఒక్కటే. అంటే సర్వీస్ ని రెఫర్ చేస్తూ మనం ఇక్కడ డబ్బు సంపాదించే మార్గం అనేది మన కంపెనీలో కనబడుతుంది అన్నట్టు. అంటే మనకి ఎక్కడ కూడా కాంపిటీటర్స్ లేరు ఈ రోజు వరకు అని చెప్పేసి చెప్పుకోవచ్చు ఫ్రెండ్స్. ఎందుకు అని అంటే సర్వీస్ సెక్టర్ లో నమోదైన కంపెనీ మనది ఒకటే. సో మీరు చూడొచ్చు కంపెనీకి సంబంధించి అప్డేటెడ్ లిస్ట్ మీరు చూడొచ్చు.
277 సీరియల్ నెంబర్ లో మన కంపెనీ రిజిస్టర్ అయి ఉంది. వీటికి సంబంధించి డేటా మొత్తం కూడా మీరు consumerhelpline.go.in సెంట్రల్ గవర్నమెంట్ వెబ్సైట్ లో మీరు వెళ్ళి వెరిఫై చేసుకోవచ్చు అని చెప్పేసి చెప్తున్నాం. సో కంపెనీకి సంబంధించి లీగాలిటీస్ కూడా మేము ముందు పెట్టడం జరిగింది. ఇన్కార్పొరేషన్ సర్టిఫైడ్ కంపెనీ మనది, జిఎస్టి సర్టిఫికేషన్, ట్రేడ్ మార్క్ సర్టిఫికేట్ కావచ్చు. దాంతో పాటుగా కంపెనీకి సంబంధించి పాన్ డీటెయిల్స్, ఎంఎస్ఎంఈ సర్టిఫికేట్, ఇంపోర్టర్ అండ్ ఎక్స్పోర్టర్ సర్టిఫికేట్ కావచ్చు, ఐఎస్ఓ సర్టిఫైడ్ కంపెనీ మనది, ఐఎస్ఓ సర్టిఫికేషన్ కావచ్చు, సెంట్రల్ విజిలెన్స్ కమిషన్ సర్టిఫికేట్ కావచ్చు. ఇవన్నీ కూడా ఏవైతే గవర్నమెంట్ సంస్థలు ఇష్యూ చేస్తున్నాయో వాళ్ళ వెబ్సైట్ లో వెళ్ళి కూడా మీరు వెరిఫై చేసుకోవచ్చు. ఇక్కడ కూడా మీరు వెరిఫై చేసుకోవచ్చు అన్నట్లు. సో 100కి 100% లీగలైజ్డ్ కంపెనీ మనది అని చెప్పేసి చెప్తున్నాం ఫ్రెండ్స్. మరి చూసినట్లయితే మన కంపెనీ విజన్ ఏంటి? కంపెనీ విజన్ ఏంటి అని అంటే ఓపెన్ వ్యాలెట్ సిస్టమ్. ఓపెన్ వ్యాలెట్ సిస్టమ్ అని అంటే మనం ఇంత ముందుకు చూడండి, మనం ఏం చేయాలన్నా కూడా జోబులో నగదు ఉంటేనే పనులు అనేటివి జరిగేది. కానీ ఈ రోజులో చూడండి, డిజిటల్ రెవల్యూషన్ స్టార్ట్ అయిన తర్వాత ఎవ్రీథింగ్ మొత్తం కూడా చేతిలో ఆండ్రాయిడ్ మొబైల్ ఉంటే చాలు, బయట మనకు కావాల్సిన పనులన్నీ చేసుకొని వస్తున్నాం. ఈవెన్ ఫుడ్ నుంచి తీసుకుంటే ఏదైనా సరే ఆన్లైన్ లోనే అయిపోతుంది అన్నట్లు. అంటే ఇక్కడ కూడా కంపెనీ విజన్ ఏంటి అని అంటే ఒక ఓపెన్ వ్యాలెట్ సిస్టమ్, అంటే నగదు లేకుండా మొత్తం కూడా పౌరునికి ప్రభుత్వానికి పారదర్శకంగా ఉండే విధంగా ఈ ఓపెన్ వ్యాలెట్ సిస్టాన్ని తీసుకురావడం జరిగింది అన్నట్లు. మరి దీని వల్ల మనకేంటి బెనిఫిట్ అని అంటే మొత్తం డిజిటల్ లావాదేవీలు జరగడం వల్ల మన కరెన్సీ వాల్యూ కూడా పెరగడం జరుగుతుంది అన్నట్లు. సో అటువంటి విజన్ తో మన కంపెనీ ముందుకెళ్తుంది అని చెప్పేసి చెప్పుకోవచ్చు. దాంతో పాటుగా ఎంటర్ప్రీనర్ డెవలప్మెంట్, అంటే ప్రతి ఒక్క వ్యక్తిలో కూడా వ్యవస్థాపక అభివృద్ధి అనేది తీసుకురావడమే కంపెనీ ప్రధాన లక్ష్యం. సో మనందరికీ కూడా ఉంటది ఒక బిజినెస్ మ్యాగ్నెట్ అవ్వాలి అని చెప్పేసి, బిజినెస్ ఎస్టాబ్లిష్ చేయాలని చెప్పేసి ఉంటది. బట్ మన దగ్గర ఇన్వెస్ట్మెంట్ లేని కారణంగా మనం చేయలేకపోయి ఉండొచ్చు. బట్ ఇక్కడ మాత్రం ఒక బిజినెస్ పార్ట్నర్ గా మన జర్నీ స్టార్ట్ చేసినట్లయితే మనం కూడా వ్యక్తిగత వ్యవస్థాపక అభివృద్ధిని మనం పొందే అవకాశం అనేది ఉంది అన్నట్లు. దాంతో పాటుగా ఈ కామర్స్ బిజినెస్ మనం చూస్తున్నాం ఫ్రెండ్స్. ఒక 10 years 15 years బ్యాక్ మనం వెళ్ళి చూసినట్లయితే ఏ చిన్న వస్తువు కావాలన్నా కూడా నియర్ బై షాప్స్ లో వెళ్ళి మనం పర్చేజ్ చేసేవాళ్ళం. బట్ ఈ రోజుల్లో చూడండి, మనం షాప్స్ కి వెళ్ళడమే తగ్గిపోయింది. చిన్న గుండు పిన్ నుంచి మనకి ఏది కావాలన్నా ఎనీథింగ్ ఆర్ ఎవ్రీథింగ్ ఏదైనా సరే మనం ఈ కామర్స్ పైన డిపెండ్ అయి ఉన్నాం. ఎందుకు అనంటే ఈ కామర్స్ రంగంలో ప్రతిదీ కూడా మనకి దొరకడం వల్ల సో అంత అభివృద్ధి చెందింది అన్నట్లు. సో అటువంటి వ్యాపారాన్ని మనం ఈ ప్లాట్ఫామ్ ద్వారా చేసుకునే అవకాశం మనకి నెక్స్ట్ మనీ కల్పిస్తుంది అన్నట్లు. సో మళ్ళీ కంపెనీ మిషన్ చూసినట్లయితే కంపెనీ మిషన్ ఏంటి అని అంటే యావత్ ఇండియా ఏదైతే మిషన్ తో పనిచేస్తుందో డిజిటల్ ఇండియా, వి సపోర్ట్ డిజిటల్ ఇండియా, వి సపోర్ట్ మేక్ ఇన్ ఇండియా, వి సపోర్ట్ స్వచ్ఛ భారత్. ఈ 3 అంశాల గురించి ప్రత్యేకంగా మీకు చెప్పక్కర్లేదు. ఇండియా మొత్తం కూడా ఈ 3 థింగ్స్ పైన ఎక్కువగా ఫోకస్ చేస్తుంది. సో మనం కూడా ఈ 3 అంశాలని ఒక మిషన్ గా పెట్టుకొని మనం ముందుకెళ్ళడం జరుగుతుంది అన్నట్లు. సో బాగుంది, ఎవ్రీథింగ్ ఈస్ ఫైన్. వై వీ హ్యావ్ టు జాయిన్ ఇన్ నెక్స్ట్ మనీ? అసలుకి ఈ నెక్స్ట్ మనీలోకి రావాల్సిన అవసరం ఏముంది అని చెప్పేసి మీకు ఒక డౌట్ రావచ్చు. సో దీనికంటే ముందు మనం ఎందుకు రావాలి అనేది మనం తెలుసుకోవడానికంటే ముందు ఈ వ్యాలెట్ ని, ఈ యాప్ ని ఇంకొక సర్వీస్ సెక్టర్ లో ఉన్న యాప్ తో కంపారిజన్ చేసినప్పుడు ఇందులో ఉన్న బ్యూటీ ఏందనేది మనకు తెలుస్తుంది అన్నట్టు. సో ఒకసారి మనం కంపారిజన్ చేసుకుంటే అదర్ వ్యాలెట్స్ అంటే ఐదర్ గూగుల్ పే ఆర్ ఫోన్ పే, పేటిఎం ఏదైనా కావచ్చు, ఎనీ యాప్, మీరు ఏ యాప్ అన్నా తీసుకోండి ఫ్రెండ్స్, మార్కెట్ లో దొరికేది ఏ సర్వీస్ సెక్టర్ లో ఉన్న యాప్స్ ఏది తీసుకున్నా సరే ప్రతి యాప్ కూడా B2C మాడ్యూల్ కి సంబంధించిన యాప్. మనకు కావాల్సిన సర్వీస్ మనకి ఇస్తుండొచ్చు, బట్ మనకు మాత్రం ఎటువంటి బిజినెస్ అనేది ఇవ్వట్లేదు వాళ్ళు. సో కండిషనల్ గా ఇస్తారు, ఏమి ఇచ్చినా కూడా క్యాష్ బ్యాక్ కావచ్చు, రివార్డ్స్ కావచ్చు, ఇంకేదైనా కావచ్చు, కండిషనల్ గా ఇస్తారు వాళ్ళు. 100కి 100% క్యాష్ బ్యాక్ అంటారు. ఒక కండిషన్ అనేది ఉంటది అక్కడ, అప్ టు 50 రూపీస్, అప్ టు 100 రూపీస్ అని చెప్పేసి ఈ విధంగా కండిషనల్ గా ఉంటది. సో మనకు తెలుసు మనం ఆల్రెడీ సర్వీస్లు అన్ని యూజ్ చేస్తున్నాం. స్టార్టింగ్ లో వచ్చాయి, ఇప్పుడు మాత్రం 1 రూపీ కూడా రావట్లేదు, అన్ని స్క్రాచ్ కార్డులు వస్తున్నాయి. బెటర్ లక్ నెక్స్ట్ టైం వస్తుంది. సో మన యాప్ ని మళ్ళీ కంపారిజన్ చేసుకున్నప్పుడు మన యాప్ మాత్రం B2B మాడ్యూల్, అంటే వీటిలా కాదు, బిజినెస్ టు బిజినెస్ అన్నట్లు. సర్వీస్ ఇందులో దొరికే సర్వీసులు మన దగ్గర కూడా దొరుకుతున్నాయి. సర్వీస్ యూజ్ చేసుకోవడం ద్వారా మనకి సర్వీస్ తో పాటు మనకి బిజినెస్ అవుతుంది. ఎట్ ది సేమ్ టైం కంపెనీకి కూడా బిజినెస్ అనేది ఇవ్వడం జరుగుతుంది అన్నట్లు. సో ఇక్కడ మనం చూసినట్లయితే ముందే వాగ్దానం చేస్తుంది అన్నట్లు కంపెనీ లైఫ్ టైం గ్యారంటీ క్యాష్ బ్యాక్ అని చెప్పేసి. సో లైఫ్ లో మీరు ఎప్పుడైనా ఏ సర్వీస్ అయినా యూజ్ చేసుకోండి, పక్కా గ్యారంటీ క్యాష్ బ్యాక్, అన్కండిషనల్ అన్లిమిటెడ్ డెప్త్ మనకి క్యాష్ బ్యాక్ అనేది ఇవ్వడం జరుగుతుంది. సో అందుకోసమే ముందే చెప్తుంది 2 to 20% క్యాష్ బ్యాక్ అనేది ప్రతి సర్వీస్ పైన మీకు
ఇవ్వడం జరుగుతుంది అని చెప్పేసి చెప్తున్నాం అన్నట్లు. సో ఈ పాయింట్ కి మనం కనెక్ట్ అయ్యే ఛాన్స్ ఉంటుంది ఫ్రెండ్స్. ఎందుకు అని అంటే మనిషి జీవితంలో ప్రతిరోజు ఏదో ఒక సర్వీస్ అనేది మనం యూజ్ చేసుకుంటూనే ఉంటాం. మరి యూజ్ చేసుకున్న ప్రతి సర్వీస్ పైన మినిమం 2% నుంచి మాక్సిమం 20% వరకు మనం ఆదాయంగా మన డబ్బుని మనం పొందే అవకాశం ఉన్నప్పుడు ఎవరైనా సరే దీనికి యూజర్ కావాల్సిందే. మరి మనం యూజ్ చేయాలి ఈ యాప్ ని అని అంటే ఎలా అంటే వెరీ సింపుల్. ఏం లేదు, గూగుల్ ప్లే స్టోర్ లో వెళ్ళి మనం నెక్స్ట్ మనీ యాప్ అని చెప్పేసి సెర్చ్ చేసినట్లయితే మన యాప్ డిస్ప్లే కావడం జరుగుతుంది. దాన్ని మనం ఇన్స్టాల్ చేసుకుంటే సరిపోతుంది. ఇన్స్టాల్ చేసుకున్న తర్వాత డైరెక్ట్ గా యూజ్ చేసుకునే అవకాశం అనేది లేదు. ఎందుకు అని అంటే మనది డైరెక్ట్ సేలింగ్ ఎంటిటీస్ లిస్ట్ లో నమోదు కాబడ్డ యాప్ కాబట్టి ఎవరో ఒకరు రెఫర్ చేస్తేనే మనకి ఇక్కడ ఈ యాప్ ని యూజ్ చేసుకునే అవకాశం అనేది ఉంది. సో దానికోసం మిమ్మల్ని ఎవరైతే ఇన్వైట్ చేశారో వాళ్ళని అడిగి వాళ్ళ రెఫరల్ యూజర్ నేమ్ తీసుకొని మీరు కొన్ని బేసిక్ డీటెయిల్స్ ఇచ్చి సైన్ అప్ చేసుకుంటే సరిపోతుంది అన్నట్టు. మరి సైన్ అప్ చేసుకున్న తర్వాత నేరుగా సర్వీసులు వాడుకోవచ్చా, వాడుకుంటూ డబ్బు సంపాదించవచ్చా అని అంటే లేదు ఫ్రెండ్స్. దీనికోసం కూడా మనం ఏం చేయాలి అని అంటే ఒక మెంబర్షిప్ తీసుకోవాల్సి ఉంటది అన్నట్టు. ప్రైమ్ మెంబర్షిప్ గురించి నేను ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు, మీకు ఆల్రెడీ తెలుసు. అమెజాన్ ప్రైమ్ వీడియోస్ ఉంది. దేనికోసం యూజ్ చేస్తున్నాం ఈ రోజు చూడండి. మూవీస్ చూడడం కోసం మనం థియేటర్స్ కి వెళ్ళడం కూడా మానేసినాం ఈ కరోనా ఎఫెక్ట్ తోని. ప్రతి ఒక్కరి మొబైల్లో అమెజాన్ ప్రైమ్ అనేది ఇన్స్టాల్ చేసుకోవడం జరిగింది. ఎవ్రీ ఇయర్ 999 మనం పే చేయడం కూడా జరుగుతుంది దానికోసం. ఎందుకు అని అంటే సర్వీస్ యూజ్ చేసుకుంటున్నాం కాబట్టి ఎవ్రీ ఇయర్ మనం 1000 రూపీస్ అనేది పే చేస్తున్నాం. దాంతో పాటుగా పేటిఎం కోసం 750 ఫర్ ఇయర్ పే చేస్తున్నాం. యూట్యూబ్ ప్రీమియం, ఈవెన్ మనం యూట్యూబ్ లో వీడియోస్ బ్రౌజ్ చేయాలన్నా కూడా వితౌట్ యాడ్స్, ఎటువంటి యాడ్ డిస్టర్బెన్స్ లేకుండా ఉండడం కోసం మనం ఏం చేస్తున్నాం, ఫర్ మంత్ 129 రూపీస్ మనం పే చేయడం జరుగుతుంది అన్నట్లు. సో ఇలా మనం చూసినట్లయితే ప్రతి యాప్ లో కూడా మనకి ప్రైమ్ బెనిఫిట్స్ కోసం మనం ఏం చేస్తున్నాం అనంటే ఒక మెంబర్షిప్ అనేది తీసుకోవడం జరుగుతుంది అన్నట్టు. అది మంత్లీ బేసిస్ కావచ్చు, ఇయర్లీ బేసిస్ కావచ్చు. ఎలాగంటే అలా మనం పే చేస్తూ ఆ సర్వీసులు వాడుకోవడం కోసం మనం పేమెంట్ చేస్తున్నాం అన్నట్టు. సో ఇక్కడ కూడా మనకి కూడా మెంబర్షిప్ ఉంది ఫ్రెండ్స్. మెంబర్షిప్ ఎలా ఉంది అని అంటే వీటిలా మంత్లీ ఇయర్లీ బేసిస్ కాదు, మనది లైఫ్ టైం మెంబర్షిప్ అన్నట్టు. లైఫ్ లో ఒక్కసారి మనం పేమెంట్ చేస్తే సరిపోతుంది అన్నట్లు. మనం ఎవ్రీ టైం పే చేయక్కర్లేదు. జస్ట్ ఏ సెకండ్. లైఫ్ టైం మెంబర్షిప్ అన్నట్లు ఇది మనకి లైఫ్ టైం మెంబర్షిప్ అన్నప్పుడు మీరు పెద్దగా టెన్షన్ పడాల్సిన పని లేదు. ఎందుకనంటే అక్కడ వేలల్లో ఉంది, వందల్లో ఉంది. బట్ ఇక్కడ లైఫ్ టైం మెంబర్షిప్ అంటే ఎంత పే చేయాలి ఏంటి అని టెన్షన్ పడాల్సిన పని కూడా లేదు. వెరీ సింపుల్ అమౌంట్. వాటితో కంపారిజన్ చేస్తే చాలా చిన్న అమౌంట్. అది కూడా ఎంత అని అంటే జస్ట్ 1500 రూపీస్. 1500 ప్లస్ 18% జిఎస్టీ, దట్ మీన్స్ 270 రూపీస్. అంటే మొత్తంగా లైఫ్ లో మనం ఒక్కసారి 1770 రూపాయలతో ఇక్కడ మన మెంబర్షిప్ మనం అప్గ్రేడ్ చేసుకున్నట్లయితే, ప్రైమ్ మెంబర్ గా మనం అప్గ్రేడ్ అయినట్లయితే మళ్ళీ మనకి ఒక బెనిఫిట్ అనేది ఉంది ఫ్రెండ్స్. ఏంటి ఆ బెనిఫిట్ అని అంటే ఏం లేదు, మీరు ఏదైతే 1500 రూపాయలతో మీ మెంబర్షిప్ అప్గ్రేడ్ చేసుకున్నారో ఆ 1500కి 1500 యాజ్ ఇట్ ఈస్ గా మీకు వెల్కమ్ గిఫ్ట్ గా 1500 రివార్డ్ పాయింట్లు అనేది ఇవ్వడం జరుగుతుంది. 1 రివార్డ్ ఈక్వల్స్ టు 1 రూపీ. అంటే మీరు పే చేసిన అమౌంట్ ఏదైతే ఉందో దాన్ని మళ్ళీ మీకు వెల్కమ్ గిఫ్ట్ గా రివార్డ్ పాయింట్ల కింద ఇవ్వడం జరుగుతుంది అన్నట్లు. సో ఇక్కడ ఈ రివార్డ్ పాయింట్లని ఎలా యూజ్ చేసుకోవచ్చు అని అంటే మళ్ళీ మనం విత్డ్రా చేసుకోవడానికి అవకాశం లేదు ఆ రివార్డ్ పాయింట్లని. ఎందుకు అని అంటే మీరు మెంబర్షిప్ కోసం పే చేశారు కాబట్టి కంపెనీ వెల్కమ్ గిఫ్ట్ గా ఇచ్చింది కాబట్టి వాటిని సర్వీస్ కోసమే వాడుకునే అవకాశం అనేది ఉంది అన్నట్టు. మరి సర్వీస్ కోసం ఎలా వాడుకోవచ్చు, ఎక్కడెక్కడ వాడుకోవచ్చు ఆ రివార్డ్స్ ని, సర్వీస్ బెనిఫిట్స్ ఏంది అనేది మనం చూసినట్లయితే మేజర్ గా మనకి రీఛార్జ్ సెక్టార్ ఉంది. ఈ రీఛార్జ్ సెక్టార్ లో మీరు ఎంత రీఛార్జ్ అయినా చేసుకోండి. ఇక్కడ ఆ రీఛార్జ్ వాల్యూలో 1% రివార్డ్ పాయింట్లు అనేది డైరెక్ట్ గా యూజ్ అవుతాయి. ఎట్ ది సేమ్ టైం 2% క్యాష్ బ్యాక్ అనేది మళ్ళీ మీరు రిటర్న్ పొందే అవకాశం ఉంది. అంటే అర్థం చేసుకోండి ఫ్రెండ్స్, రీఛార్జ్ పైన మీరు 3% ఇన్కమ్ అనేది మీరు ఎర్న్ చేయడం జరుగుతుంది. దాంతో పాటుగా బుకింగ్ సెక్టర్ లో బస్ బుకింగ్ కావచ్చు, ఫ్లైట్ బుకింగ్, హోటల్ బుకింగ్, ఇట్లాంటివి ఏ సర్వీస్ వాడుకున్నా సరే అప్ టు 5% వరకు మీరు క్యాష్ బ్యాక్ పొందుతారు. ఎట్ ది సేమ్ టైం 2% రివార్డ్ పాయింట్లు కూడా యూజ్ అవుతాయి ఇక్కడ. దాంతో పాటుగా షాపింగ్, ఈ కామర్స్ కి సంబంధించి అమెజాన్ కావచ్చు, ఫ్లిప్కార్ట్, మింత్రా, ఫస్ట్ క్రై, ఇట్లాంటివి చాలా వెబ్సైట్స్ మనతో టైఅప్ అయి వర్క్ చేస్తున్నాయి. ఇక్కడ మీరు ఎటువంటి రివార్డ్ పాయింట్లు అనేది యూజ్ చేసుకునే అవకాశం అనేది లేదు ఫ్రెండ్స్. డైరెక్ట్ గా క్యాష్ బ్యాక్ పొందడం జరుగుతుంది. అది 0.5 to 10% క్యాష్ బ్యాక్ అనేది మీరు పొందడం జరుగుతుంది అన్నట్లు. ఇదే కాకుండా ఇంకా నెక్స్ట్ షాపీ అని చెప్పేసి మన ఓన్ పోర్టల్ అన్నట్టు ఇది. మనకి ఈ నెక్స్ట్ షాపీలో కూడా చాలా వరకు ప్రొడక్ట్స్ అనేది మనకి కల్పించడం జరుగుతుంది. హెల్త్ కేర్ కి సంబంధించి, తర్వాత ఇంకా చాలా హోమ్ యూటిలిటీస్ కావచ్చు, ఇట్లాంటి ప్రొడక్ట్స్ అన్ని కూడా ఉన్నాయి.
ఇక్కడ మనం ఏం చేయొచ్చు అని అంటే మన దగ్గర ఉన్న రివార్డ్ పాయింట్స్ అన్ని కూడా 1 to 70% వరకు ప్రొడక్ట్ వర్త్ ఎంత అవుతుందో, వాల్యూ ఎంత అవుతుందో అందులో అప్ టు 70% వరకు రివార్డ్ పాయింట్లు యూజ్ చేసుకుంటాం. ఎట్ ది సేమ్ టైం 20% మళ్ళీ రిటర్న్ గా క్యాష్ బ్యాక్ పొందే అవకాశం అనేది ఉంది అన్నట్లు. సో ఇలా డిస్కస్ చేస్తూ వెళ్తే ఇంకా మర్చెంట్ పేమెంట్స్ మనం బయట చూస్తున్నాం ఆల్రెడీ. ఎక్కడ వెళ్ళినా కూడా ఏ చిన్న షాప్ లో కూడా క్యూఆర్ కోడ్ అనేది కనిపిస్తుంటది. క్యూఆర్ కోడ్ స్కాన్ చేసి పేమెంట్ చేస్తుంటాం. సో అటువంటి సర్వీసే మన దగ్గర కూడా ఉంది నెక్స్ట్ మర్చెంట్. ఇక్కడ మనం 7.5% ఈ రివార్డ్ పాయింట్లను కూడా మనం యూజ్ చేసుకునే అవకాశం అనేది ఉంది ఫ్రెండ్స్. సో ఇంకా బిల్ పేమెంట్స్ లో వచ్చేసి మనకి ఆల్ గవర్నమెంట్ బిల్స్ అంటే గ్యాస్ బిల్స్ కావచ్చు, ఎలక్ట్రిసిటీ బిల్స్ కావచ్చు, ఇట్లాంటివి పోస్ట్ పెయిడ్ బిల్స్ కావచ్చు, ఇట్లాంటి బిల్స్ అన్ని కూడా మనం ఇక్కడ పేమెంట్ చేసుకోవచ్చు. ఇక్కడ ఎటువంటి క్యాష్ బ్యాక్ అనేది రాదు. మనకి 25% డిస్కౌంట్ పాయింట్లు అనేది వస్తుంది ట్రాన్సాక్షన్ వాల్యూ పైన. క్యాష్ బ్యాక్ ఎందుకు రాదు అని అంటే ఇవన్నీ గవర్నమెంట్ ప్రొవైడ్ చేసే సర్వీసెస్ ఉంటాయి, మోస్ట్ ఆఫ్ సర్వీసెస్. సో అందుకోసమే మనం ఇక్కడ డిస్కౌంట్ పాయింట్లు అనేది పొందడం జరుగుతుంది అన్నట్లు. సో ఫ్రెండ్స్ ఈ విధంగా మనం మన దగ్గర ఉన్న రివార్డ్ పాయింట్లను 1 to 70% వరకు మనం యూజ్ చేసుకుంటూ 2 to 20% క్యాష్ బ్యాక్ పొందే అద్భుతమైన అవకాశం మనకి నెక్స్ట్ మనీలోనే ఉంది. సో మీకు ఒక డౌట్ రావచ్చు, సో జస్ట్ ఇది సర్వీస్ ఓరియంటెడ్ యాప్ అన్నారు, బాగుంది. మరి లైఫ్ టైం ఈ సర్వీసులు వాడుకుంటూ నేను లైఫ్ లో కోటీశ్వరుని అవ్వాలని అంటే ఎన్ని సర్వీసులు వాడుకోవాలి, ఎంత ఖర్చు చేయాలి, ఎంత సంపాదిస్తాం ఏంటి అని చెప్పేసి డౌట్ రావచ్చు మీకు. సో దానికోసమే ఫ్రెండ్స్ లైఫ్ లో మనం కూడా ఒక లగ్జరియస్ లైఫ్ స్టైల్ ని లీడ్ చేయడం కోసమే ఒక అద్భుతమైన ప్రోగ్రామ్ ని డిజైన్ చేయడం జరిగింది ఇక్కడ, రెఫర్ అండ్ ఎర్న్. సో మీకు తెలుసు ఆల్రెడీ గూగుల్ పే, ఫోన్ పే, పేటిఎం వచ్చిన కొత్తలో మనం కూడా ఏం చేసామని అంటే జస్ట్ యాప్ ఇన్స్టాల్ చేసుకున్న తర్వాత లింక్ షేర్ చేసి మన ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ రిలేటివ్స్ కి ఎవరికైనా యాప్ మనం ఇన్స్టాల్ చేపించి ఫస్ట్ ట్రాన్సాక్షన్ చేపించినట్లయితే మనకు 51 రూపీస్ అనేది ఇవ్వడం జరిగింది అన్నట్లు. సో ఇందాక రీసెంట్ గా వచ్చిన అల్లీసియస్ అని చెప్పేసి ఒకటి ఆన్లైన్ మీట్ కి సంబంధించి మనం ఆ యాప్ ని కూడా మనం రెఫర్ చేస్తున్నాం, 200 రూపీస్ కమిషన్ వస్తుందని చెప్పేసి. టోటల్ ప్రోగ్రామ్ మొత్తం కూడా రెఫరల్ పైనే, బయట అన్ని యాప్స్ కూడా రెఫరల్ పైనే అంత ఫేమస్ కావడం జరిగింది. సో ఇక్కడ కూడా మనకి లైఫ్ టైం, అక్కడ ఎక్కడ కూడా లైఫ్ టైం గ్యారంటీ క్యాష్ బ్యాక్ ఇస్తా అని ఎవరు కూడా చెప్పలేదు. అయినా కూడా మనం ఏం చేసాం, 51 రూపీస్ కోసం రెఫర్ చేస్తూ వెళ్ళాం. ఈ రోజు చూసినట్లయితే గూగుల్ పే, ఫోన్ పే, పేటిఎం ఈ 3 యాప్స్ ఏవైతే ఉన్నాయో ప్రధానంగా వీటి యూజర్స్ 85 కోట్ల మంది ఇండియన్స్ యూజ్ చేస్తున్నారు ఈ యాప్స్ ని. సో మన యాప్ అంతకంటే పాపులర్ కాబోతుంది ఫ్రెండ్స్. ఎందుకు అని అంటే వాటితో కంపారిజన్ చేస్తే ఇక్కడ ఇచ్చే రెఫరల్ కమిషన్ అనేది చాలా పెద్ద ఇన్కమ్ ఇవ్వడం జరుగుతుంది అన్నట్లు. అంటే ఇక్కడ మీకు ఈ బెనిఫిట్స్ నచ్చినట్లయితే మీరు ఎవరికైనా రెఫర్ చేయండి, మీ ఫ్రెండ్స్, ఫ్యామిలీ, రిలేటివ్స్ ఎవరికైనా రెఫర్ చేయండి. ఈచ్ వన్ సక్సెస్ఫుల్ రెఫరల్ పైన మీకు 300 రూపీస్ కమిషన్ గా ఇవ్వడం జరుగుతుంది అన్నట్లు. సో ఇక్కడ నేను చెప్తున్నాను ఫ్రెండ్స్, జస్ట్ మీరు ఒక 5 పీపుల్ కి రెఫర్ చేశారు అనుకుందాం. 5 పీపుల్ కి రెఫర్ చేస్తే 5 3 జా 1500 రూపీస్ అనేది రావడం జరిగింది. మరి మీరు ఎవరికైతే రెఫర్ చేస్తున్నారో వాళ్ళు క్లియర్ గా ఈ ప్లాన్ మొత్తం విన్న తర్వాత వాళ్ళకి నచ్చుంటేనే వాళ్ళు మీతో కలిసి వర్క్ చేయడానికి వస్తారు. వాళ్ళు కూడా డబ్బు సంపాదించడమే ప్రధాన లక్ష్యంగా ఈ యాప్ లోకి వస్తారు. కాబట్టి ఆ 5 వ్యక్తులు కూడా ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా సేమ్ యాజ్ ఇట్ ఈస్ గా మీరు చేసినట్టుగానే వాళ్ళు కూడా 5 మందిని రిఫర్ చేశారు అనుకుందాం. మరి మీకు ఒక డౌట్ రావచ్చు, ఇదంతా ఏందో చైన్ లింక్ ప్రాసెస్ లాగా ఉంది, నేను 5 రెఫర్ చేయాలా అని చెప్పేసి మీకు డౌట్ రావచ్చు. యాజ్ యువర్ విష్ ఫ్రెండ్స్, ఎంత మందిని అయినా రెఫర్ చేసుకోవచ్చు. ఇక్కడ ఎటువంటి కండిషన్ అనేది లేదు, అన్కండిషనల్ బిజినెస్ మనది. 5 ఎందుకు రెఫర్ చేయాలి అనేది నేను మీకు ముందు స్లైడ్ లో వివరిస్తాను. సో వచ్చిన 5 కూడా వాళ్ళు కూడా 5 మందిని రెఫర్ చేస్తే మీకు రెండో లెవెల్లో, ఇది ఒక లెవెల్ కాన్సెప్ట్ అన్నట్టు, రెండో లెవెల్లో 25 మంది అవుతారు. 25 మంది అయినప్పుడు మీకు ఎంత ఇన్కమ్ ఇస్తుంది అని అంటే ఎవరైతే వాళ్ళని తీసుకొచ్చారో వాళ్ళకి 300 రూపీస్ కమిషన్ ఇస్తూనే ఇండైరెక్ట్ రెఫరల్ ఇన్కమ్ మీకు ఈచ్ వన్ క్యాండిడేట్ పైన 30 రూపీస్ అనేది ఇవ్వడం జరుగుతుంది. సో ఫ్రెండ్స్ మీరు మార్కెట్ లో చూసినట్లయితే ఇండైరెక్ట్ రెఫరల్ ఇన్కమ్ ఇచ్చే కంపెనీ ఏది కూడా లేదు యాప్ లో. ఐదర్ గూగుల్ పే ఆర్ ఫోన్ పే, పేటిఎం ఏదైనా తీసుకోండి, డైరెక్ట్ రెఫరల్ కు మాత్రమే డబ్బులు ఇచ్చారు వాళ్ళు. కానీ ఇండైరెక్ట్ రెఫరల్ కి మీరు మీ ఫ్రెండ్ కి రెఫర్ చేస్తే మీకు వచ్చి ఉంటుంది, మీ ఫ్రెండ్ వేరే వాళ్ళకి రెఫర్ చేస్తే మీ ఫ్రెండ్కి వస్తారు తప్పించి మీకు రూపాయి కూడా రాదన్నట్లు. బట్ ఇక్కడ అలా కాదు ఫ్రెండ్స్, మనకి ఇండైరెక్ట్ రెఫరల్ ఇన్కమ్ కూడా ఇవ్వడం జరుగుతుంది. సో దీన్ని కొంచెం క్లియర్ గా చూసినట్లయితే ఈ రెఫరల్ బెనిఫిట్స్ ఎలా ఉంటాయి అనేది చూసినట్లయితే ఇది ఒక లెవెల్ కాన్సెప్ట్ అని చెప్పేసి చెప్పుకోవచ్చు అన్నట్టు, జనరేషన్ కాన్సెప్ట్ అంటారు దీన్ని. సో ఎలా ఉంటుంది అని అంటే మనకి మేజర్ గా ఇక్కడ ఒక 10 లెవెల్స్ లో ఈ బిజినెస్ మొత్తం కూడా రెఫరల్ ఇన్కమ్ అనేది ఇవ్వడం జరుగుతుంది అన్నట్లు. సో లెవెల్ 1, లెవెల్ 2, లెవెల్ 3 ఇట్లా చూస్తూ వెళ్ళినట్లయితే లెవెల్ 1 అంటే మీరు డైరెక్ట్ గా ఎవరినైతే రెఫర్ చేస్తారో ఆ వ్యక్తి మీకు లెవెల్ 1 లో ఉంటాడు. ఆ వ్యక్తి పైన వచ్చే కమిషన్ ఎంత అని అంటే 300 రూపీస్ డైరెక్ట్ రెఫరల్ ఇన్కమ్ మీకు రావడం జరుగుతుంది. నెక్స్ట్ లెవెల్ 1 లో ఉన్న పర్సన్ ఎవరినైనా రెఫర్ చేస్తే రెఫర్ చేసిన పర్సన్ కి లెవెల్ 1 అవుతాడు, మీకు లెవెల్ 2 అవుతాడు. అతనికి 300 ఇస్తూ మీకు 30 రూపాయలు అనేది కమిషన్ గా ఇవ్వడం జరుగుతుంది అన్నట్టు. అంటే మెంబర్షిప్ అమౌంట్ లో
మీరు డైరెక్ట్ గా చేస్తే 20%, దట్ మీన్స్ 30 రూపీస్ వచ్చింది. రెండో లెవెల్లో ఎవరైనా లాగిన్ అయ్యారని అంటే మీకు 2% ఇస్తుంది, దట్ మీన్స్ 30 రూపీస్. నెక్స్ట్ థర్డ్ లెవెల్ కి వచ్చేసరికి ప్రతి లెవెల్ కి ఈచ్ వన్ లెవెల్ కి 1% చొప్పున పెరుగుతూ వెళ్తుంది. ఇక్కడ థర్డ్ లెవెల్లో 3% అంటే 45 రూపీస్ ఇస్తుంది. ఫోర్త్ లెవెల్లో 4% అంటే 60 రూపీస్, ప్రతి లెవెల్ కి 15 రూపాయలు అనేది పెరుగుతుంది అన్నట్లు. ఫిఫ్త్ లెవెల్ కి వచ్చేసరికి 75, ఈ విధంగా 90, 105, 120, 135. 10th లెవెల్ కి వచ్చేసరికి 150 రూపీస్ అనేది ఇవ్వడం జరుగుతుంది అన్నట్లు. సో ఇక్కడ మీరు అబ్జర్వ్ చేసినట్లయితే ఫ్రెండ్స్, ఇక్కడ ఈ 10 లెవెల్స్ లో ఎక్కడ ఏ లెవెల్లో ఏ పర్సన్ సైన్ అప్ చేసుకున్నా సరే, ఆ లెవెల్ కి సంబంధించిన ఇన్కమ్ ఏదైతే ఉందో ఆ ఇన్కమ్ అనేది రిఫరల్ కమిషన్ విత్ ఇన్ 3 seconds లో మీ వ్యాలెట్ కి రావడం జరుగుతుంది అన్నట్లు. సో ఇప్పుడు మీరు డిసైడ్ అవ్వండి ఎంత మందితో రెఫర్ చేసుకుంటారు అనేది మీ ఇష్టం, యాజ్ యువర్ విష్. బట్ నేనేం చెప్తున్నానంటే ఒక 5 members తో మీరు ఈ బిజినెస్ స్టార్ట్ చేశారు అనుకుందాం. 5 people ని కంపల్సరీ చేయాలా అనే కండిషన్ కూడా ఏం లేదు. 5 అనేది ఎందుకు చెప్తున్నానంటే మనకు ఫర్దర్ గా టూర్ బెనిఫిట్స్ ఉంటాయి. దానికి ఎలిజిబుల్ అవ్వాలి అని అంటే మీరు ఈ 5 ఫార్ములా ఫాలో అవ్వాలి. ఫర్దర్ గా మనకి టీమ్ రాయల్టీ ఇన్కమ్స్ ఉంటాయి. దానికోసం మీరు ఈ 5 ఫార్ములా ప్రకారం బిజినెస్ చేస్తే బెనిఫిట్ అని చెప్పేసి నేను చెప్తున్నాను. సో మీరు కూడా ఏం చేశారు, ఒక 5 people ని రెఫర్ చేశారు. 5 3 1500 వచ్చింది. ఆ వచ్చిన 5 people కూడా 5 రెఫర్ చేస్తే సెకండ్ లెవెల్లో 25 people అవుతారు. 25 into 30 750 రూపీస్ వచ్చాయి. నెక్స్ట్ 25 people కూడా 5 చేసినట్లయితే ఈ వర్క్ సేమ్ డూప్లికేట్ అవుతూ వెళ్తే థర్డ్ లెవెల్ కి వచ్చేసరికి 125, అంటే 125 into 45 మనకి 5625. ఇదంతా మీరు ఇలాగే క్యాల్కులేట్ చేసి 2 lakh, ఈ విధంగా 6 లెవెల్లో 14 lakhs, ఇలా మనకి వర్క్ డూప్లికేట్ అయ్యేసరికి మన ఇన్కమ్ కూడా ఆటోమేటిక్ గా మల్టిప్లై కావడం జరుగుతుంది అన్నట్లు. సో మీరు ఇక్కడ అబ్జర్వ్ చేసినట్లయితే చూడండి ఫ్రెండ్స్, 5 people తో స్టార్ట్ అయిన మన బిజినెస్ 10 levels కంప్లీట్ అయ్యేసరికి నియర్లీ 98 lakh టీమ్ అనేది మనం ఫామ్ చేయడం జరుగుతుంది అన్నట్టు. 1500 మనం అప్గ్రేడ్ తో స్టార్ట్ చేసిన మనం, అదే ఫస్ట్ ఇన్కమ్ 1500తో స్టార్ట్ అయ్యి మనం నియర్లీ 146 crores ఇన్కమ్ మనం 10th లెవెల్లో సంపాదించేదాకా ఎదగొచ్చు అన్నట్టు. అంటే పొటెన్షియల్ ఆఫ్ ఎర్నింగ్స్ మీరు ఒక్కసారి చూసినట్లయితే ఈ పర్ఫెక్ట్ గా 5 people ని ప్రతి ఒక్కరు రెఫర్ చేస్తూ వెళ్ళినట్లయితే 10 levels కంప్లీట్ అయ్యేసరికి పొటెన్షియల్ ఆఫ్ ఎర్నింగ్స్ ఎంత ఉంటుంది అని అంటే 178 crores ఇన్కమ్ మనం సంపాదించే అవకాశం నెక్స్ట్ మనీలో తప్ప ఎక్కడా కూడా లేదు. మరి మీకు ఒక డౌట్ రావచ్చు, 178 కోట్లు ఏంది బాస్, అసలుకి లైఫ్ టైం పని చేసినా కూడా 1 కోటి రూపాయలు సంపాదించడం కష్టం, అట్లాంటిది 178 కోట్లు ఎట్లా ఇస్తుంది ఏంటి అని చెప్పేసి మీకు ఒక డౌట్ రావచ్చు. సో ఫ్రెండ్స్, మనం చేసే బిజినెస్ కావచ్చు, ట్రెడిషనల్ గా బిజినెస్ కావచ్చు, జాబ్ కావచ్చు, ఏదైనా కావచ్చు, దాంతో కంపారిజన్ చేయకండి నెట్వర్క్ ని. ఎందుకు అని అంటే మనం చేసే పనిలో లైఫ్ టైం మనం ఒక్కరమే కష్టపడి పని చేయాల్సి ఉంటది. బట్ ఇక్కడ ఏం జరుగుతుంది అనేది చూసినట్లయితే మీరు సింగిల్ గా స్టార్ట్ చేశారు, 5 వ్యక్తుల్ని రెఫర్ చేశారు, 5 25 అయింది, 25 125 అయింది, వర్క్ అనేది డూప్లికేట్ అవుతూనే వెళ్తుంది. సో ఒక రోజు వచ్చేసరికి 98 లక్షల టీం ఎప్పుడైతే ఫామ్ అవుతుందో అప్పుడు 100కి 100% మనం 178 కోట్లు సంపాదించే అద్భుతమైన అవకాశం. మరి మీకు డౌట్ రావచ్చు, ప్రతి ఒక్కరు కూడా వచ్చిన ప్రతి ఒక్క వ్యక్తి కూడా 5 people ని రెఫర్ చేయొచ్చు, చేయకపోవచ్చు కదా. సో చేస్తేనే ఫ్రెండ్స్ 100కి 100% జరిగితే 178 కోట్లు, మరి చేయొచ్చు, చేయకపోవచ్చు, చేయకపోయినా నో ప్రాబ్లం. 90% ఈ రెఫరల్ ప్రోగ్రామ్ లో సక్సెస్ అవ్వకపోయినా పర్వాలేదు, అట్లీస్ట్ మనం 10% సక్సెస్ అయినా చాలు, లైఫ్ లో కోటీశ్వర్ల మొత్తం 17.8 కోట్లు సంపాదించుకుంటాం. అది కూడా జరగలేదు, మనకు ఓన్లీ 1% సక్సెస్ అయినా చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ మనం కోటీశ్వర్ల మొత్తం 1,78,00,000 సంపాదిస్తాం. అంటే 1% కి బయట ఎక్కడ కూడా ట్రెడిషనల్ గా వాల్యూ అనేది లేదు ఫ్రెండ్స్, బట్ నెట్వర్క్ లో మాత్రం 1% గివ్స్ అస్ సక్సెస్. సో డెఫినెట్ గా మనం 1% తో కూడా మనం లైఫ్ లో కోటీశ్వర్లం అయ్యే ఛాన్స్ అనేది నెక్స్ట్ మనీలో తప్ప మరి ఎక్కడా లేదు. ఈవెన్ 0.1% కి కూడా మనం 1770 రూపాయలతో 17.8 లక్షలు మనం సంపాదించుకునే అవకాశం నెక్స్ట్ మనీలో ఉంది ఫ్రెండ్స్. సో ఈ విధంగా మనం చేసే వర్క్ ని బట్టి మనం ఎంత సక్సెస్ అవ్వచ్చు, ఎంత ఇన్కమ్ ఎర్న్ చేయొచ్చు అనేది డిపెండ్ ఆన్ అవర్ ఇంట్రెస్ట్. సో ఇదే కాకుండా మీకు ఒక డౌట్ వచ్చి ఉంటుంది, ఇప్పటికి 10 levels వరకే ఉంది, మరి తర్వాత జరిగే బిజినెస్ కి డబ్బులు ఇవ్వదా అని చెప్పేసి. సో తర్వాత జరిగే బిజినెస్ కి కూడా డబ్బులు అనేది ఇస్తుంది ఫ్రెండ్స్. ఎలా ఇస్తుంది అని అంటే టీమ్ రాయల్టీస్ ఇస్తుంది. ఆఫ్టర్ 10th లెవెల్ తర్వాత జరిగే బిజినెస్ ఏదైతే ఉందో ఆ ఇన్కమ్ మీరు తీసుకోవాలి అని అంటే మీరు కూడా కొన్ని రాయల్టీస్ కి ఎలిజిబుల్ అయి ఉండాలి. ఫర్ ఎగ్జాంపుల్ సిల్వర్ రాయల్టీ ఉంది. సిల్వర్ రాయల్టీ అంటే ఏం లేదు ఫ్రెండ్స్, మీరున్నారు, మీకు లెవెల్ 1 లో 5 people ని రెఫర్ చేశారు, ప్రతి లెవెల్లో ఒక సక్సెస్ఫుల్ పర్సన్ ని అప్గ్రేడ్ చేస్తూ వెళ్ళినట్లయితే 10 levels వరకు మీ టీం అనేది రీచ్ అయినట్లయితే, ఒక్కొక్క లెవెల్లో ఒక్కొక్క వ్యక్తి చేరినట్లయితే మీరు సిల్వర్ స్టార్ గా గుర్తించబడతారు. సిల్వర్ స్టార్ గా గుర్తించబడినట్లయితే మీకు 10వ లెవెల్ తర్వాత జరిగే బిజినెస్ ఏదైతే ఉందో 11, 12 ఇట్లా అన్లిమిటెడ్ డెప్త్.
ఆ బిజినెస్ పైన ఈచ్ వన్ సక్సెస్ఫుల్ రెఫరల్ పైన మీకు 1% రాయల్టీ ఇన్కమ్ అనేది ఇవ్వడం జరుగుతుంది. దట్ మీన్స్ ₹15 అనేది సక్సెస్ఫుల్ అప్గ్రేడ్ మెంబర్షిప్ పైన ఇవ్వడం జరుగుతుంది. ఇది ఎప్పటి వరకు ఇస్తుంది అనంటే అన్లిమిటెడ్ డెప్త్. మీ కింద ఆ లెగ్ కి సంబంధించి ఆ లెగ్ లో సిల్వర్ స్టార్ వచ్చే వరకు కూడా ఆ ఇన్కమ్ మీరు తీసుకునే అవకాశం అనేది ఉంది ఫ్రెండ్స్. సో ఇదే కాకుండా నెక్స్ట్ ఇది బెస్ట్ ఇన్కమ్ అని చెప్పేసి చెప్పుకోవచ్చు నెక్స్ట్ మనీలో లీడర్షిప్ రాయల్టీ. ఇప్పుడు మనం పనిచేసిన దానికి మనకు కమిషన్ రావడం ఒక ఎత్తు అయితే, మన కింద వాళ్ళు పనిచేసిన దానిపైన కూడా వాళ్ళు సంపాదించే ఇన్కమ్ పైన కూడా మనం అదనపు ఆదాయం సంపాదించవచ్చు ఇక్కడ. ఎలా అనంటే ఏం లేదు ఫ్రెండ్స్, ఇక్కడ మిడిల్ లో మీరున్నారు. లెవెల్ 1 లో 5 పీపుల్ ని రెఫర్ చేశారు. లెవెల్ 2 లో 25 పీపుల్ ని రెఫర్ చేశారు. 10th లెవెల్ వరకు ఒక్కొక్క లెవెల్లో ఒక్కొక్క వ్యక్తి చేరినట్లయితే 525 అప్ టు 10th లెవెల్ వరకు ఒక్కొక్క లెవెల్లో ఒక్కొక్క వ్యక్తి వచ్చినట్లయితే మీరు లీడర్షిప్ రాయల్టీకి ఎలిజిబుల్ అవుతారు. సో మీకు లీడర్షిప్ రాయల్టీ బెనిఫిట్ ఏందనంటే, మీకున్న 5 వ్యక్తులు ఎవరైతే ఉన్నారో, 5 అనే కాదు ఎంతమంది అని ఉండండి, వాళ్ళ కింద 5 కంప్లీట్ అయితే చాలు. మీకున్న డైరెక్ట్ రెఫరల్స్ ఎంతమంది అయితే ఉన్నారో వాళ్ళు సంపాదించే ఇన్కమ్ ఏదైతే ఉందో వాళ్ళు తీసుకునే ఇన్కమ్ పైన 10% మీకు అదనంగా ఇవ్వడం జరుగుతుంది అన్నట్లు. ఇది మిడ్ నైట్ వచ్చే ఇన్కమ్ ఫ్రెండ్స్. డే క్లోజ్ అయిన తర్వాత, బిజినెస్ క్లోజ్ అయిన తర్వాత మనకి నిద్రిస్తున్నా కూడా ఇన్కమ్ సంపాదించే మార్గం నెక్స్ట్ మనీలో తప్ప మరి ఎక్కడా కూడా లేదన్నట్లు. మనం నిద్రపోయి లేచేసరికి ఎంతో కొంత సంథింగ్ అమౌంట్ అనేది మన వ్యాలెట్ లో జమ కావడం జరుగుతుంది. అంటే అర్థం చేసుకోండి, మనం పడుకున్నా కూడా డబ్బు సంపాదించే మార్గం నెక్స్ట్ మనీలోనే ఉంది. సో నెక్స్ట్ రాయల్టీ వచ్చేసి గోల్డ్ రాయల్టీ. గోల్డ్ రాయల్టీ అంటే ఏం లేదు ఫ్రెండ్స్, మీరు గోల్డ్ స్టార్ గా గుర్తించబడాలి అని అంటే మీకున్న డైరెక్ట్ 5 వ్యక్తులు ఎవరైతే ఉన్నారో, 10 మంది ఉండని, 20 మంది ఉండని, ఎంతమంది అయినా ఉండండి, బట్ అందులో మాత్రం 5 వ్యక్తులు సిల్వర్ స్టార్ గా గుర్తించబడినట్లయితే మీరు గోల్డ్ స్టార్ గా గుర్తించబడతారు. గోల్డ్ స్టార్ గా మీరు గుర్తించబడినట్లయితే 10వ లెవెల్ తర్వాత జరిగే బిజినెస్ ఏదైతే ఉందో ఆ బిజినెస్ పైన మీకు 2% గోల్డ్ రాయల్టీ ఇవ్వడం జరుగుతుంది. దట్ మీన్స్ ₹30 అనేది ఈచ్ వన్ సక్సెస్ఫుల్ రెఫరల్ కి ఇవ్వడం జరుగుతుంది అన్నట్లు. ఇది కూడా అన్లిమిటెడ్ డెప్త్ ఇస్తుంది. మీ కింద ఆ లెగ్ కి సంబంధించి గోల్డ్ స్టార్ వచ్చే వరకు కూడా ఆ రాయల్టీ మీరు తీసుకునే అవకాశం అనేది ఉంది అన్నట్లు. సో ఈ రోజు వరకు మన సౌత్ ఇండియా టీమ్ లో 120 మంది గోల్డ్ స్టార్స్ అనేది ఉండడం రియల్లీ హ్యాపీ అన్నట్లు. సో నెక్స్ట్ రాయల్టీ వచ్చేసి డైమండ్ రాయల్టీ. డైమండ్ రాయల్టీ అంటే ఏం లేదు ఫ్రెండ్స్, ఇందాక మనం ఏదైతే గోల్డ్ స్టార్ చూసామో సేమ్ యాజ్ ఇట్ ఈస్ గా అలాగే అన్నట్లు. సో ఒక్కొక్క లెగ్ లో ఒక్కొక్క గోల్డ్ స్టార్ వస్తే మనం డైమండ్ స్టార్ గా 5 లెగ్గులలో 5 వ్యక్తులు, ఇక్కడ మీరు చూసినట్టుగా 5 వ్యక్తులు గోల్డ్ స్టార్ గా గుర్తించబడాలి. వాళ్ళు నేరుగా మనకు డైరెక్ట్ గా ఉన్నట్లుగానే కాదు, ఏ లెవెల్ అప్ టు 10th లెవెల్ లోపు ఒక్కొక్క లెవెల్లో ఒక్కొక్క వ్యక్తి 5 వ్యక్తులు గోల్డ్ స్టార్ గా గుర్తించబడినట్లయితే మనం డైమండ్ స్టార్ గా గుర్తించబడతాం. డైమండ్ స్టార్ గా మనం గుర్తించబడినట్లయితే 10th లెవెల్ తర్వాత జరిగే బిజినెస్ ఏదైతే ఉందో ఆ బిజినెస్ పైన 3% రాయల్టీ ఇవ్వడం జరుగుతుంది. దట్ మీన్స్ ₹45 అనేది ఇవ్వడం జరుగుతుంది అన్నట్లు. ఇది కూడా అన్లిమిటెడ్ డెప్త్ అనేది ఇవ్వడం జరుగుతుంది ఫ్రెండ్స్ మీకు. సో మీ కింద డైమండ్ స్టార్ వచ్చే వరకు కూడా ఈ ఇన్కమ్ కి మీరు అర్హులు. సో ఈ రోజు వరకు కూడా మన సౌత్ ఇండియా టీమ్ లో 9 మంది డైమండ్ స్టార్ గా గుర్తించబడడం జరిగింది అన్నట్లు. సో ముందు ఇంకా కొద్ది మంది రాబోతున్నారు ఫ్రెండ్స్. విష్ యూ గుడ్ లక్ ఆల్ ఆఫ్ యూ. సో నెక్స్ట్ రాయల్టీ వచ్చేసి ఇక్కడ నెక్స్ట్ మనీలో ఉన్న ప్రతి ఒక్కరి డ్రీమ్ అండి ఇది. కంపెనీ రాయల్టీ తీసుకోవాలని చెప్పేసి దాన్నే క్రౌన్ డైమండ్ రాయల్టీ అంటారు. క్రౌన్ డైమండ్ రాయల్టీ అని అంటే ఇది రిటైర్మెంట్ స్టేజ్ అనుకోవచ్చు, రియల్ ఫినాన్షియల్ ఫ్రీడమ్ అని చెప్పేసి కూడా చెప్పుకుంటారు అన్నట్లు. సో మీరు క్రౌన్ డైమండ్ స్టార్ గా గుర్తించబడాలి అని అంటే ఏం లేదు, సేమ్ డైమండ్ మాదిరిగానే మీకు ఒక్కొక్క లెగ్ లో ఒక్కొక్క డైమండ్ స్టార్ వచ్చి చేరినట్లయితే సరిపోతుంది అన్నట్టు. 5 లెగ్గుల నుంచి 5 మంది డైమండ్లు కావాలి, అది కూడా 10 లెవెల్స్ లోపు. 10వ లెవెల్ లోపు ఒక్కొక్క లెగ్ లో ఒక్కొక్క డైమండ్ స్టార్ వచ్చినట్లయితే మీరు క్రౌన్ డైమండ్ స్టార్ గా గుర్తించబడతారు. క్రౌన్ డైమండ్ స్టార్ గా గుర్తించబడినప్పుడు మీ కింద జరిగే బిజినెస్ కాదు, ఇది వరకు మన కింద జరిగే 10వ లెవెల్ తర్వాత బిజినెస్ కి రాయల్టీ ఇన్కమ్ అనేది ఇవ్వడం జరిగింది. బట్ ఇక్కడ మాత్రం మీ కింద జరిగే బిజినెస్ కాదు, ఆల్ ఓవర్ ఇండియాలో మీ అప్ లైన్ కావచ్చు, మీ క్రాస్ లైన్ కావచ్చు, ఇంకెవరి టీమ్ లోనైనా సరే ఎక్కడ జరిగినా సరే కంపెనీకి వచ్చే అప్గ్రేడ్ మెంబర్షిప్ పైన 1% రాయల్టీ తీసి ఇవ్వడం జరుగుతుంది అన్నట్లు. సో ఈ 1% దట్ మీన్స్ ₹15 అనేది ప్రతి సక్సెస్ఫుల్ అప్గ్రేడ్ పైన తీసి ఇవ్వడం జరుగుతుంది. ఎంతమంది క్రౌన్ డైమండ్స్ ఉంటే అంతమందికి ఇన్కమ్ అనేది డిస్ట్రిబ్యూట్ చేయడం జరుగుతుంది అన్నట్లు. సో ఈ విధంగా ఇలా మనం ఆల్ ఓవర్ ఇండియాలో జరిగే బిజినెస్ పైన కూడా మనం ఇన్కమ్ సంపాదించే అద్భుతమైన అవకాశం ఫ్రెండ్స్. సో ఇంకా చూసినట్లయితే లెవెల్ క్యాష్ బ్యాక్ అంటారు. లెవెల్ క్యాష్ బ్యాక్ మీన్స్ రీపర్చేస్ ఇన్కమ్ అంటారు. ఎటువంటి పర్చేస్ లేదు, బట్ ఇక్కడ రీపర్చేస్ ఇన్కమ్ అని అంటే ఏంటి అని అంటే మనం సెల్ఫ్ గా ఏ సర్వీస్ వాడుకున్నా కూడా మనకి క్యాష్ బ్యాక్ అనేది రావడం జరిగింది. బట్ మన టీం కూడా ఉంది కదా, వాళ్ళు కూడా వాళ్ళ కోసం వాళ్ళు సెల్ఫ్ గా సర్వీసులు వాడుకోవడం ద్వారా వాళ్ళకి క్యాష్ బ్యాక్ ఇస్తూ మనకి లెవెల్ క్యాష్ బ్యాక్ అనేది ఇవ్వడం జరుగుతుంది. అది ఎలా అని అంటే మీరు చూడండి, ఇక్కడ యు అనే పొజిషన్ లో మీరున్నారు. 10వ లెవెల్ లోపు ఉన్న టీం ఏదైతే ఉందో
వాళ్ళు ఇక్కడున్న 180 రకాల సర్వీసెస్ ఏది వాడుకున్నా సరే వాళ్ళకి పక్కా గ్యారంటీ క్యాష్ బ్యాక్ వస్తుంది. వాళ్ళకొచ్చిన క్యాష్ బ్యాక్ లో 25% 10 లెవెల్స్ కి పైనున్న 10 లెవెల్స్ కి డిస్ట్రిబ్యూట్ చేయడం జరుగుతుంది అన్నట్లు. సో దీన్ని కొంచెం క్లియర్ గా మనం డిస్కస్ చేసినట్లయితే రీపర్చేస్ ఇన్కమ్ ఎలా ఇస్తుంది మనకి ఏంటి అనేది చూసినట్లయితే ఇక్కడ మన సర్వీసెస్ ఉన్నాయి. ఆన్లైన్ షాపింగ్ కావచ్చు, రీఛార్జ్, బుకింగ్, ఇన్సూరెన్స్, ఏదైనా సర్వీస్ కావచ్చు. ఇక్కడ వాడుకున్నట్లయితే ఇక్కడ చూడొచ్చు మీరు ఒక ఎగ్జాంపుల్, ఒక పర్సన్ ఏం చేశాడు అని అంటే ఒక బస్ టికెట్ బుక్ చేసుకున్నాడు మన యాప్ నుంచి. అంటే బస్ టికెట్ వాల్యూ ఎంత ఉంది అని అంటే ఒక 1000 రూపీస్, హైదరాబాద్ టు బెంగళూరు అనుకుందాం. ఒక 1000 రూపీస్ వర్తున్న బస్ టికెట్ బుక్ చేసుకున్నాడు ఈ యాప్ నుంచి అని అంటే, వేరే యాప్ నుంచి అయితే 1000 కి 1000 పే చేయాల్సి ఉంటుంది. బట్ మన యాప్ లో ఏం జరుగుతుంది అని అంటే డైరెక్ట్ గా 2% రివార్డ్ పాయింట్లు, డిస్కౌంట్ పాయింట్లు వాడుకుంటాడు కాబట్టి 20 రూపీస్ అనేది మైనస్ అయిపోతుంది. దాని తర్వాత టికెట్ బుకింగ్ అయిపోయిన తర్వాత మళ్ళీ రిటర్న్ గా 4% క్యాష్ బ్యాక్ అనేది రావడం జరుగుతుంది అన్నట్టు. దట్ మీన్స్ 40 రూపీస్ అనేది మళ్ళీ రిటర్న్ రావడం జరుగుతుంది. అంటే అతనికి ఈ టికెట్ పైన 60 రూపాయలు అనేది సేవ్ కావడం జరిగింది. ఫైనల్ టికెట్ ప్రైస్ ఎంత? 940 రూపాయలకే టికెట్ అనేది రావడం జరిగింది. సో ఇక్కడ చూసినట్లయితే ఫ్రెండ్స్, అతనికి వచ్చిన క్యాష్ బ్యాక్ ఏదైతే ఉందో 40 రూపీస్, అతనికి డైరెక్ట్ గా 40 రూపీస్ ఇస్తుంది. అందులో 25% అంటే 10 రూపీస్. 10 రూపీస్ ఏం చేస్తుంది అని అంటే ఆ యూజ్ చేసుకున్న పర్సన్ పైన 10 యాక్టివ్ లీడర్స్ కి ఈక్వల్ గా డిస్ట్రిబ్యూట్ చేయడం జరుగుతుంది అన్నట్లు. అంటే ఆ 10 రూపాయలని ఈక్వల్ గా డిస్ట్రిబ్యూట్ చేసినప్పుడు ఒక్కొక్క వ్యక్తి వాళ్ళకి అవసరం లేక వాళ్ళ అవసరం చేసుకోకపోయినా కూడా కింది వ్యక్తి సర్వీస్ యూజ్ చేసుకోవడం ద్వారా వీళ్ళు డబ్బు సంపాదించడం జరిగింది అన్నట్లు. సో ఇక్కడ చూసినట్లయితే ఫర్ ఎగ్జాంపుల్ ఆ వ్యక్తికి ఒక 10 రూపాయలే వచ్చింది అనుకుందాం క్యాష్ బ్యాక్. అందులో 25% అంటే 2.5 రూపీస్. 2.5 రూపీస్ ని పైన 10 మందికి వంచిచ్చినప్పుడు ఒక్కొక్కరికి 25 పైసలు రావడం జరిగింది అన్నట్లు. అంటే ఒక రీఛార్జ్ అట్లాంటిది ఏదైనా చేసుకున్నప్పుడు 10 రూపాయలు క్యాష్ బ్యాక్ వచ్చినప్పుడు మనకు తక్కువ అనిపిస్తుంది. ఇది 25 పైసల చాలా చిన్న అమౌంట్, దీనికోసం బిజినెస్ చేయాలా అని చెప్పేసి అనిపిస్తుంటది మనకి. బట్ ఈ పైసలలో నుంచి స్టార్ట్ చేస్తే మనం లక్షల కోట్లు సంపాదించే అవకాశం అనేది ఉంది ఫ్రెండ్స్. ఎలా అని అంటే చూడండి, ఒకవేళ మీ టీమ్ సైజ్ అనేది ఒక 1 lakh టీమ్ ఉంది అనుకుందాం. 1 lakh టీమ్ ఉన్నట్లయితే ఆ 1 lakh మెంబర్స్ వాళ్ళ కోసం వాళ్ళు సెల్ఫ్ గా ఏ సర్వీస్ వాడుకున్నా సరే మీకు ఒక్కొక్క వ్యక్తి పైన ఒక 25 పైసలు వచ్చింది అనుకుందాం. రోజులో ఒక 25 పైసలు వచ్చినా కూడా చూడండి, మీరు ఒక రోజులో 1 lakh టీమ్ పైన మీరు 25,000 రూపాయలు సంపాదించే అవకాశం ఉంది జస్ట్ ఈ సర్వీస్ పైన. సో మనం ఎవరికి కూడా చెప్పమన్నట్లు, మీ ఫోన్ రీఛార్జ్ అయిపోయింది, రీఛార్జ్ చేసుకో, టీవీ రీఛార్జ్ చేసుకో, బస్ బుకింగ్ చేసుకో అని చెప్పేసి మనం చెప్పక్కర్లేదు. సెల్ఫ్ గా వాళ్ళ కోసం, వాళ్ళ అవసరం కోసం వాళ్ళు సర్వీస్ యూజ్ చేసుకున్నా కూడా మనకు తెలియకుండానే ఇంత ఇన్కమ్ మనం సంపాదించే అవకాశం అనేది ఉంది అన్నట్లు. సో ఇదే కాకుండా మనకి ఇంకా టూర్ ఆఫర్స్ కూడా ఉన్నాయి అన్నట్లు. టూర్ బెనిఫిట్స్ కూడా ఎలా ఉంటది అని అంటే ఏం లేదు ఫ్రెండ్స్, మీరు లాగిన్ అయిన రోజు నుంచి 30 రోజుల టైంలో గనక లెవెల్ 1 లో 5 పీపుల్ ని, లెవెల్ 2 లో ఆ 5 పీపుల్ చేత 5 కంప్లీట్ చేపిస్తే లెవెల్ 2 లో 25. అంటే 5+25 అనేది 30 రోజుల టైంలో గనక మీరు సక్సెస్ఫుల్ గా చేయగలిగితే మీకు 3 days గోవా టూర్ అనేది ఇవ్వడం జరుగుతుంది కంపెనీ ఖర్చులతో, ఫ్రీ ఆఫ్ కాస్ట్ లో. సో మేము కూడా వెళ్ళి రావడం జరిగింది. సౌత్ ఇండియా టీం నుంచి 62 మందిని, ఎస్పెషల్లీ హైదరాబాద్ నుంచి 62 మందిని ఫిబ్రవరి 17 నుంచి 20 తారీఖు లోపు మేము వెళ్ళి రావడం జరిగింది అన్నట్లు. సో ఇదే కాకుండా ఇంటర్నేషనల్ ట్రిప్ కూడా ప్రొవైడ్ చేయడం జరుగుతుంది అన్నట్లు. ఇంటర్నేషనల్ ట్రిప్ అంటే ఏం లేదు ఫ్రెండ్స్, 5+25+125 థర్డ్ లెవెల్లో 125 టీమ్ ని మనం ప్రాపర్ స్ట్రక్చర్ ప్రకారం బిల్డ్ చేసినట్లయితే, అంటే మనం జాయిన్ అయిన రోజు నుంచి 90 రోజుల టైంలో 3 months డ్యూరేషన్ లో కనుక 525-125 మనం సక్సెస్ఫుల్ గా రెఫర్ చేసినట్లయితే మనకి దుబాయ్ గానీ, మలేషియా గానీ, థాయిలాండ్ గానీ, ఎనీ కంట్రీ 7 days ట్రిప్ ఫ్రీ ఆఫ్ కాస్ట్ లో కంపెనీ ఖర్చులతో ఎంజాయ్ చేసి రావచ్చు అన్నట్లు. సో మన సౌత్ ఇండియా టీం నుంచి కూడా 2 వ్యక్తులు ఈ రోజు వరకు అచీవ్ చేయడం జరిగింది. అందులో వన్ ఆఫ్ ది పర్సన్ నేను. నెక్స్ట్ వచ్చేసి మిస్టర్ వీరాచారి సార్ ఫ్రమ్ నల్గొండ డిస్ట్రిక్ట్. 46 days లోనే ఈ ట్రిప్ అనేది రికార్డు స్థాయిలో సార్ అచీవ్ చేయడం జరిగింది అన్నట్లు. సో చాలా మంది దగ్గరికి వచ్చి మిస్ అయిన వాళ్ళు కూడా ఉంటారు అన్నట్టు. సో అటువంటి వాళ్ళ కోసమే మళ్ళీ ఒక ఆఫర్ ప్రొవైడ్ చేయడం జరిగింది ఫ్రెండ్స్. సో లైఫ్ టైం మెంబర్షిప్ మనది కాబట్టి లైఫ్ లో ఎప్పుడైనా జరగని, టైంతో సంబంధం లేదు. అది 4 నెలలు కావచ్చు, సంవత్సరం కావచ్చు, 2 ఏళ్ళు కావచ్చు. బట్ 4th లెవెల్లో 625 టీం ఎప్పుడైతే బిల్డ్ చేస్తారో అప్పుడు మళ్ళీ యాజ్ ఇట్ ఈస్ గా ఈ దుబాయ్ గానీ, మలేషియా గానీ, థాయిలాండ్ టూర్ గానీ మనం 7 days ట్రిప్ ఫ్రీ ఆఫ్ కాస్ట్ లో ఎంజాయ్ చేసే అవకాశం అనేది ఉంది అన్నట్లు. సో ఇదే కాకుండా నెక్స్ట్ మర్చెంట్ ఇన్కమ్ కూడా మనం ఇక్కడ తీసుకునే అవకాశం ఉంది ఫ్రెండ్స్. ఈ మనం నెక్స్ట్ మనీకి సంబంధించి క్యూఆర్ కోడ్ స్కాన్ చేయడం ద్వారా డైరెక్ట్ గా 7.5% మనకి డిస్కౌంట్ అవ్వడం జరుగుతుంది అన్నట్లు. అది ఎలా అనేది నేను చెప్తాను ఫ్రెండ్స్. కొంచెం డీటెయిల్ గా చూసినట్లయితే ఇక్కడ ఒక పర్సన్ ఏం చేశాడు అని అంటే మన నెక్స్ట్ మర్చెంట్ ని రెఫర్ చేయడం జరిగింది అన్నట్లు.
దేవ్ అనే మెడికల్ షాప్ కి గౌరవ్ అనే పర్సన్ ఏం చేశాడు అని అంటే నెక్స్ట్ మనీ క్యూఆర్ కోడ్ ని ప్రొవైడ్ చేయడం జరిగింది అన్నట్లు. సో ఈ క్యూఆర్ కోడ్ ప్రొవైడ్ చేయాలి అని అంటే ఇక్కడ ఒక కండిషన్ అనేది ఉంటుంది అన్నట్లు. దీని క్రైటీరియా ఎలా ఉంటుంది అని అంటే ఈ నెక్స్ట్ మర్చెంట్ తీసుకునే వ్యక్తి దీనికోసం ఎటువంటి ఫీ పే చేయక్కర్లేదు. మెంబర్షిప్ అమౌంట్ 1 రూపీ కూడా పే చేయక్కర్లేదు. ఇట్స్ టోటల్లీ ఫ్రీ ఆఫ్ కాస్ట్. కాకపోతే ఆ మర్చెంట్ ఎవరైతే ఉన్నారో మన నెక్స్ట్ మనీ యూజర్స్ కోసం 10% డిస్కౌంట్ ఇవ్వడానికి అగ్రి అయితేనే మనం ఈ నెక్స్ట్ క్యూఆర్ కోడ్ అనేది ప్రొవైడ్ చేయడం జరుగుతుంది అన్నట్లు. సో దీని ద్వారా అతనికి ఏంటి బెనిఫిట్ అని అంటే అతనికి తెలియకుండానే కొత్త యూజర్స్ ని మనం ప్రమోట్ చేయడం జరుగుతుంది అన్నట్లు. లైఫ్ టైం పర్మనెంట్ యూజర్స్ తయారు కావడం జరుగుతుంది అన్నట్లు. దాంతో పాటుగా మనకు 40 lakh యూజర్స్ ఉన్నారు. ప్రతి ఒక్క యూజర్ యాప్ లో ఇతని బిజినెస్ ప్రమోషన్ అనేది జరుగుతుంది ఫ్రీ ఆఫ్ కాస్ట్ లో. సో దానికోసమే వాళ్ళు డిస్కౌంట్ ఇవ్వడానికి అగ్రి అవుతారు అన్నట్లు. సో ఇక్కడ చూద్దాం ఫ్రెండ్స్, ఇక్కడ గౌరవ్ అనే పర్సన్ నెక్స్ట్ మనీ క్యూఆర్ కోడ్ ప్రొవైడ్ చేశాడు. రాహుల్ అనే నెక్స్ట్ మనీ మెంబర్ ఏం చేశాడు అని అంటే ఆ మెడికల్ షాప్ లో మన క్యూఆర్ కోడ్ ని స్కాన్ చేసి ఒక 1000 రూపీస్ మెడిసిన్స్ పర్చేజ్ చేశాడు అనుకుందాం. సో వేరే వ్యక్తి క్యూఆర్ కోడ్ స్కాన్ చేస్తే 1000 కి 1000 పే చేయాలి. బట్ ఈ రాహుల్ అనే వ్యక్తి నెక్స్ట్ మనీ మెంబర్ కాబట్టి అతనికి డైరెక్ట్ గా 7.5% రివార్డ్ పాయింట్లు ఆర్ డిస్కౌంట్ పాయింట్లు యూజ్ చేసుకుంటాడు కాబట్టి 1000 లో 75 రూపీస్ అనేది మైనస్ అయిపోయింది. ఫైనల్ గా అతను పే చేసేది ఎంత అని అంటే 925 రూపీస్ మాత్రమే పే చేస్తాడు. బట్ మర్చెంట్ 10% డిస్కౌంట్ కి అగ్రి అయ్యాడు కాబట్టి 25 రూపీస్ అనేది మర్చెంట్ కి వెళ్ళదు, ఓన్లీ 900 రూపీస్ మాత్రమే వెళ్తుంది. మరి రిమైనింగ్ 25 రూపీస్ ఏమైనట్లు అని చెప్పేసి మీకు డౌట్ రావచ్చు. సో ఆ 25 రూపీస్ ని కూడా డిస్ట్రిబ్యూట్ చేయడం జరుగుతుంది ఫ్రెండ్స్. ఎలా అని అంటే నెక్స్ట్ మనీ క్యూఆర్ కోడ్ ఎవరైతే ప్రొవైడ్ చేశారో గౌరవ్ అనే వ్యక్తికి ఆ ట్రాన్సాక్షన్ పైన 1% అనేది వెళ్తుంది. 1% మీన్స్ 10 రూపీస్ అనేది గౌరవ్కి వెళ్ళిపోతుంది. తర్వాత రాహుల్ అనే పర్సన్ ఆల్రెడీ 7.5% డిస్కౌంట్ అయిపోయింది కాబట్టి రాహుల్ పైన 10 లెవెల్స్ కి 0.5% వెళ్తుంది. అంటే 5 రూపీస్ అనేది రాహుల్ పైన 10 మందికి పంచివ్వడం జరుగుతుంది. తర్వాత గౌరవ్ కి ఆల్రెడీ 1% వచ్చింది. గౌరవ్ పైన 10 లెవెల్స్ కి 0.5% అనేది పంచివ్వడం జరుగుతుంది. ఇంకొక 5 రూపాయలు గౌరవ్ పైన 10 మందికి పంచివ్వడం జరుగుతుంది. రిమైనింగ్ 0.5% 20 రూపాయలు పంచిచ్చేసింది. ఇంకా మిగిలిన 5 రూపాయలు ఏంటి అని అంటే కంపెనీ సర్వీస్ ప్రొవైడ్ చేస్తున్నందుకు కంపెనీ తీసుకోవడం జరుగుతుంది అన్నట్లు. సో ఈ విధంగా ప్రతి రూపాయి కూడా మనకి పంచివ్వడం జరుగుతుంది అన్నట్లు. సో ఇప్పుడు మీకు అర్థమై ఉంటుంది ఫ్రెండ్స్. సో ఎందుకు చేయాలి ఈ నెక్స్ట్ మనీ బిజినెస్ ఏంటి అని చెప్పేసి. అయినా కూడా కొంతమంది సాటిస్ఫై అవ్వకపోవచ్చు, అయినా చేయాలా ఇది అని చెప్పేసి మీరు క్వశ్చన్ చేసుకోవచ్చు. బట్ అట్లాంటి వాళ్ళ కోసం నేను చెప్తున్నాను ఫ్రెండ్స్, ఎందుకు చేయాలి నెక్స్ట్ మనీ అని అంటే ఇన్స్టాంట్ ఇన్కమ్ కోసం చేయాలి అని చెప్పేసి చెప్తున్నాను. మీరు చూడొచ్చు 456 కంపెనీలలో ఏ కంపెనీ అయినా తీసుకోండి, ఇన్స్టాంట్ విత్ ఇన్ 3 seconds లో మనీ ఇచ్చే కంపెనీ ఏది కూడా లేదు ఫ్రెండ్స్ ఇండియాలో, ఒక్క నెక్స్ట్ మనీ తప్ప. సో అందుకోసం చేయాలి నెక్స్ట్ మనీ అని చెప్పేసి చెప్తున్నా. నో సేల్ నో పర్చేస్ రిక్వైర్డ్. ఇక్కడ ఎటువంటి అమ్మకం కొనడం అనేది లేదు. జస్ట్ సర్వీస్ ని రెఫర్ చేస్తూ మనం బిజినెస్ చేసుకోవచ్చు కాబట్టి అందుకోసం చేయాలి అంటున్నాను. తర్వాత గ్రోత్ లెవెల్ ఇన్కమ్. మన టీం పెరిగే కొద్దీ మన ఇన్కమ్ లెవెల్స్ అనేటివి కూడా పెరుగుతాయి. ఇక్కడ కొన్ని కంపెనీస్ లో మనం చూసినట్లయితే టీం సర్టైన్ స్టేజ్ కి మనం వెళ్ళిన తర్వాత వాళ్ళు సీలింగ్ పెట్టడం జరుగుతుంది, క్యాపింగ్ పెట్టడం జరుగుతుంది. ఎంత టీం అన్నా కానీ మీకు ఎంతైనా ఇవ్వాల్సి ఉండని, బట్ నేను మాత్రం ఇంతే ఇస్తా అని చెప్పేసి ఒక క్యాపింగ్ ఇన్కమ్ అనేది పెట్టడం జరుగుతుంది అన్నట్టు. కానీ ఇక్కడ ఎటువంటి క్యాపింగ్ అనేది లేదు ఫ్రెండ్స్. అన్లిమిటెడ్ ఎర్నింగ్ ఆపర్చునిటీ. దాంతో పాటుగా లీగల్లీ మనం గవర్నమెంట్ గైడ్ లైన్స్ 2016 డైరెక్ట్ సేలింగ్ గైడ్ లైన్స్ ఏవైతే ఉన్నాయో అవి తూచా తప్పకుండా పాటిస్తూ చేస్తున్న బిజినెస్ ఇది. సో అందుకోసం చేయాలి అని చెప్పేసి చెప్తున్నా. తర్వాత నెక్స్ట్ జనరేషన్ బిజినెస్. ఈరోజు మనం తీసుకునే డెసిషన్ వల్ల మన నెక్స్ట్ జనరేషన్ ఫ్యూచర్ అనేది డిపెండ్ అయ్యి ఉంది ఫ్రెండ్స్. ఎలా అని అంటే ఫినాన్షియల్ ఫ్రీడమ్ వల్ల. సో మనకి డబ్బు అనేది కొదవ అనేది ఉండదు సర్టెన్ స్టేజ్ కి వెళ్ళిన తర్వాత. దాంతో పాటు నామినీ బెనిఫిట్ అనేది ఉంది ఫ్రెండ్స్. ఈరోజు మనం తీసుకున్న నిర్ణయం వల్ల ఒక రోజు మనం ఎక్స్పైర్ అయినా కూడా దీని నుంచి వచ్చే ఇన్కమ్ నామినీకి అనేది వెళ్ళడం జరుగుతుంది. సో ఆ విధంగా 3 జనరేషన్ బెనిఫిట్ అనేది మనకి ఇక్కడ ప్రొవైడ్ చేయడం జరుగుతుంది ఫ్రెండ్స్. సో దీనికోసం మనం ఒక ఆఫీస్ స్టార్ట్ చేయాల్సిన అవసరం లేదు, 8 hours డ్యూటీ చేయాల్సిన పని లేదు. జస్ట్ ఇట్లాంటి మీరు ఏ విధంగా అయితే ఈ జూమ్ సెషన్ కి కనెక్ట్ అయ్యారో ఈ విధంగా ఈ జూమ్ మాధ్యమంలో కావచ్చు, లేదంటే డైరెక్ట్ ఫోన్ కాల్లో కావచ్చు, వ్యక్తిని డైరెక్ట్ కలిసి అయినా కావచ్చు. ఎలా అంటే అలా మన ఫ్రీ టైంలో మనకు దొరికిన టైంలో మన టైం ని పెట్టుబడిగా పెట్టి చేసే బిజినెస్ ఇది కాబట్టి చేయాలి అని చెప్పేసి చెప్తున్నాను. సో దానికంటే ప్రధానమైనది ఏంటి అని అంటే నో రిస్క్ నో లయబిలిటీ. సో బయట ఏ బిజినెస్ చేయాలన్నా కూడా మనం ఇన్వెస్ట్మెంట్ చేయాల్సి ఉంటది. ఆ ఇన్వెస్ట్మెంట్ పైన మనకి రిస్క్ అనేది ఉంటది. లాస్ వచ్చిన ప్రాఫిట్ వచ్చిన బాధ్యత వహించాల్సి ఉంటది. బట్ ఇక్కడ నో రిస్క్ నో లయబిలిటీ అంటున్నాం. ఎందుకు అనంటే ఎటువంటి పెట్టుబడి పెట్టలేదు కాబట్టి మనకి ఎటువంటి రిస్క్ అనేది లేదు, ఎటువంటి లాస్ కి బాధ్యత వహించాల్సిన అవసరం అంతకంటే లేదు అని చెప్పేసి చెప్తున్నాను ఫ్రెండ్స్.
సో చూసినట్లయితే ఇప్పుడు మీకు అర్థమై ఉంటది. ఎస్, దిస్ ఇస్ ద రైట్ బిజినెస్, రైట్ ప్లాట్ఫామ్ అని చెప్పేసి మీరు డిసైడ్ అయ్యి ఉంటారు. బట్ నేనేం చెప్తున్నానంటే ఊరికే వచ్చి నెక్స్ట్ మనీ చేయకండి. మీకంటూ లైఫ్ లో ఒక బిగ్ డ్రీమ్ మీకున్నట్లయితేనే వచ్చి నెక్స్ట్ మనీ చేయండి. ఎందుకనంటే మీకంటూ లైఫ్ లో ఒక పెద్ద డ్రీమ్ ఉంటేనే ఆ డ్రీమ్ ని మీరు ఒక గోల్ గా సెట్ చేసుకోగలుగుతారు. దానికోసం ఇక్కడ యాక్షన్ ప్లాన్ ఎలా చేయాలి ఏంటి అనేది మేము నేర్పించడానికి మేము సిద్ధంగా ఉన్నాం. సో దానికోసం మీరు ఫస్ట్ మీ మైండ్ సెట్ ని ట్యూన్ చేసుకోండి ఫ్రెండ్స్. నేర్చుకునే తత్వం మీలో ఉండాలి. మీరు నేర్చుకున్నది మీ టీం కి నేర్పిస్తూ వాళ్ళు కూడా నేర్చుకొని డెవలప్ అయ్యే విధంగా మీరు హెల్ప్ చేసినట్లయితే, ఈ ప్రాపర్ గా ఈ వర్క్ ఏదైతే ఉందో దాన్ని డూప్లికేట్ చేస్తూ వెళ్ళినట్లయితే నెక్స్ట్ మనీలో మనం డెఫినెట్ గా సక్సెస్ అవ్వడానికి అవకాశం అనేది ఉంది ఫ్రెండ్స్. సో దానికోసమే మీ గోల్ సెట్టింగ్ ఎలా ఉండాలి, ఫాస్టెస్ట్ ఎర్నింగ్ కోసం అనేది చూసినట్లయితే ఇమీడియట్ గా ఎవరైతే అప్గ్రేడ్ అవ్వలేదో ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు తీసుకోవాల్సిన నిర్ణయం ఏంటి అని అంటే అప్గ్రేడ్ యువర్ మెంబర్షిప్. మీరు 1770 రూపాయలతో అప్గ్రేడ్ అవ్వండి. అప్గ్రేడ్ అయిన తర్వాత మీరు చేయాల్సిన ఫస్ట్ థింగ్ ఏంటి అని అంటే 5 పీపుల్ ఆర్ 10 పీపుల్ 20 పీపుల్ ఎంతమందినైనా రెఫర్ చేయండి. బట్ మినిమం 5 పీపుల్ ని లెవెల్ 1 లో అప్గ్రేడ్ చేయించండి. అప్గ్రేడ్ చేయించినట్లయితే ఏదైతే 1500 రూపాయలతో మీరు స్టార్ట్ చేశారో ట్యాక్స్ కాకుండా ఆ 1500 ఇమీడియట్ గా రిటర్న్ రావడం జరుగుతుంది. దాంతో పాటుగా మనకి 1 మంత్ టైంలో గోవా టూర్ అనేది ఫ్రీ ఆఫ్ కాస్ట్ లో ఆఫర్ చేయడం జరుగుతుంది కాబట్టి గోవా టూర్ కూడా అచీవ్ కాండి 1 మంత్ డ్యూరేషన్ లో. సో గోవా ఎంజాయ్ చేయొచ్చు. గోవా ఎంజాయ్ చేస్తూనే మనం సిల్వర్ స్టార్ రాయల్టీకి కూడా ఎలిజిబుల్ కావడం జరుగుతుంది మనం అనుకుంటే 1 మంత్ లో. దాంతో పాటుగా నెక్స్ట్ 2 మంత్స్, 1 మంత్ కంప్లీట్ అయింది, ఇంకా 2 నెలల్లో అంటే 3 నెలల్లో మనం ఫారెన్ టూర్ కూడా అచీవ్ చేసే అవకాశం అనేది కల్పిస్తుంది. సో దానిపైన కూడా కాన్సన్ట్రేషన్ చేయండి. లైఫ్ లో ఒక్కసారైనా ఇంటర్నేషనల్ ట్రిప్ ఫ్రీ ఆఫ్ కాస్ట్ లో ఎంజాయ్ చేయొచ్చు. సో ఫారెన్ టూర్ అచీవ్ చేస్తున్నామో లేదో ఇమీడియట్ గా మనం గోల్డ్ రాయల్టీకి కూడా సిద్ధంగా ఉంటాం అన్నట్లు. గోల్డ్ స్టార్ అయిపోతాం. గోల్డ్ స్టార్ అవడంతో మనం 2% రాయల్టీ కూడా తీసుకోవడం జరుగుతుంది. సో ఈ 6 అంశాలు ఏవైతే ఉన్నాయో ప్రాపర్ గా మనం ఇంప్లిమెంటేషన్ చేస్తూ ఒక 3 నుంచి 6 నెలలు ప్రాపర్ గా ఈ సిస్టమ్ ని అర్థం చేసుకొని అప్లైన్ ని అర్థం చేసుకొని మనం వర్క్ చేస్తూ వెళ్ళినట్లయితే ప్రాపర్ గా ఈ పనులన్నీ మీరు చేస్తూ మీ టీమ్ తో డూప్లికేట్ చేయించినట్లయితే డెఫినెట్ గా మనం ఇక్కడ సక్సెస్ అయ్యే అవకాశం అనేది ఉంది ఫ్రెండ్స్. సో నేను చెప్తున్నాను రియల్ ఫినాన్షియల్ ఫ్రీడమ్ అనేది ఎక్కడ ఉంది, రియల్ ప్యాసివ్ ఇన్కమ్ ఎక్కడ ఉంది అని అంటే నెక్స్ట్ మనీలో తప్ప మరి ఎక్కడ కూడా లేదు ఫ్రెండ్స్. ఈ రోజు ఈ 1770 రూపాయలు మనకి ఇన్వెస్ట్మెంట్ లాగా అనిపించచ్చు. బట్ స్మాల్ ఇన్వెస్ట్మెంట్ గా మీరు ఫీల్ అవ్వండి. ఎందుకు అనంటే హ్యూజ్ ప్రాఫిట్స్ తీసుకోవడం కోసం. సో ఇక్కడ కూడా వన్ ఆఫ్ అవర్ నెక్స్ట్ ప్రీనర్ మిస్టర్ అశోక్ సార్ ఫ్రమ్ న్యూఢిల్లీ, అతను కూడా ఒక ప్రైవేట్ ఎంప్లాయ్. ఒక రోజు అతను చేసిన మంచి పని ఏంటి అని అంటే అతను చేస్తున్న జాబ్ అతను చేస్తూ 1770 రూపాయలతో మనలాగే ఈ నెక్స్ట్ మనీ ప్లాట్ఫామ్ ని చూస్ చేసుకోవడం జరిగింది. మంచి టీం వర్క్ చేస్తూ హ్యూజ్ టీం బిల్డ్ చేయడం జరిగింది. ఒక రోజు క్యాన్సర్ వ్యాధితో అతను చనిపోవడం జరిగింది అన్నట్టు. అతను చనిపోయిన తర్వాత చూడండి అతను చేస్తున్న యాక్టివ్ జాబ్ ఏదైతే ఉందో ప్రైవేట్ జాబ్, అక్కడ నుంచి 1 రూపీ కూడా రావట్లేదు. బట్ నెక్స్ట్ మనీలో ఉన్న టీం ద్వారా ఈ రోజు ప్రతి నెల కూడా 1,00,000కు పైగా ఇన్కమ్ వాళ్ళ ఫ్యామిలీకి వెళ్ళడం జరుగుతుంది అన్నట్లు. సో దిస్ ఈస్ ద రియల్ ఫినాన్షియల్ ఫ్రీడమ్ అని చెప్పేసి చెప్పుకోవచ్చు ఫ్రెండ్స్. అంటే చూడండి మనం బ్రతికినన్ని రోజులే కాదు, మనం పోయిన తర్వాత కూడా మన ఫ్యామిలీని ఆదుకునే బెస్ట్ ఆపర్చునిటీ ఏంటి అని అంటే నెక్స్ట్ మనీ. సో ఇప్పటికీ కూడా నేను ఒకటే మాట చెప్తున్నాను, మిమ్మల్ని కన్విన్స్ చేయడం కోసం చెప్పట్లేదు. సో మీరు సక్సెస్ అవ్వడానికి, లైఫ్ లో సక్సెస్ అవ్వడానికి, ఫెయిల్యూర్ అవ్వడానికి 2 దారులు ఉన్నాయి. డెసిషన్ అనేది మీ చేతిలో ఉంది. టేక్ యువర్ ఓన్ డెసిషన్. 1770 రూపాయలతో ఇక్కడ ఈ ప్లాట్ఫామ్ లోకి మీరు వచ్చి ఒక ఫినాన్షియల్ ఫ్రీడమ్, టైం ఫ్రీడమ్ పొందుతారా? లేదంటే అదే 1770 రూపాయలు దాచిపెట్టుకొని ఇప్పుడు ఏదైతే ఫినాన్షియల్లీ కాంప్రమైజ్డ్ లైఫ్ కి అలవాటు పడి ఉన్నారో అదే జీవితాన్ని గడుపుతారా? టేక్ యువర్ ఓన్ డెసిషన్. సో థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్. మీకు అందరికీ కూడా ఈ నెక్స్ట్ మనీ ప్లాన్ ప్రజెంటేషన్ కి సంబంధించి, బిజినెస్ కి సంబంధించి ఎప్పటికప్పుడు అప్డేట్స్ అన్ని కూడా మీకు అందాలి అని అంటే మీ ఫేస్బుక్ పేజ్ ని కూడా మీరు లైక్ చేయడం ద్వారా ఎప్పటికప్పుడు మీకు అప్డేట్స్ అనేది రావడం జరుగుతుంది. థ్యాంక్స్ అలాట్ ఎవ్రీవన్ ఫర్ పేయింగ్ keen attention in my presentation. Thank you so much.